హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కేంద్రంగా ఒక కంటైనర్కి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్న ఒక కంటైనర్లో ఇంచుమించు 25,000 టన్నులకు పైగా డ్రైడ్ ఆక్వా పట్టుబడింది. దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను బ్లేమ్ చేసే క్రమంలో భాగంగా టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగింది, ఆ కంటైనర్కు సంబంధించిన వ్యవహారాలు ఏంటి అన్నది, దీనికి సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే కేవీఆర్, హౌ ఆర్ యూ అమర్? ఏంటి మీ బాస్ ఎలా ఉన్నారు? యూఎస్లో బాగానే ఉంటుంటారు పాపం ఆయన. ఈ మధ్య నాకు పోయినసారి ఎప్పుడో 1-2 సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు వచ్చినట్టున్నారు. మీరు సార్ ఇవాళ కూడా నాకు కొంతమంది న్యూయార్క్, న్యూ జెర్సీ నుంచి, దెన్ యాజ్ వెల్ యాజ్ యూకే నుంచి, దెన్ శాండియాగో, శాన్ ఫ్రాన్సిస్కో, దెన్ సిలికాన్ వ్యాలీ అంటారు కదా యూఎస్లో, అక్కడి నుంచి ఫోన్ చేశారనమాట. ఏంటి కేఎన్ఆర్ మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోలేదా కేవీఆర్ అని అడిగారు నన్ను. సరే ఇవాళ మీరు వచ్చారు, ఇట్స్ ఓకే. ఐ థింక్ దర్ ఇస్ ఎ గుడ్ అప్రిసియేషన్. బాగుందండి అది అనేసి అన్నారు అనమాట వాళ్ళు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మీరు వైజాగ్ పోర్టు, కంటైనరు, డ్రగ్స్, వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేస్తున్నారని కదా అంటున్నారు మీరు. ఎస్ సార్. అంటే అక్కడ ఏంటంటే బ్లేమ్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళ మూలాలన్నీ టీడీపీ నేతలతో దిగిన ఫోటోలు, దగ్గర సంబంధాలు, రూట్స్ ఎత్తుకుంటూ పోయే కొద్దీ వాళ్ళ మూలాలు బయటపడుతున్నాయి. ఇది యాక్చువల్గా ఐ థింక్ ఈ డ్రగ్స్కు సంబంధించిన వ్యాపారాల మీద దానికి డ్రగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని కూడా ఒకటి ఉంది. అవును. వీటిలో ఎక్కువగా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. మన వైజాగ్ దగ్గర పాడేరులో బాగా ఈ గంజాయి ఏది పండిస్తారన్న సంగతి కూడా మనకు తెలిసినటువంటిదే. ఎప్పుడో తూతుమాలుగా అప్పుడొకసారి చేస్తూ ఉంటారు. ఆర్టీసీ బస్సుల్లో ఉంటే రాదు, కానీ ప్రైవేట్ ట్రావెలర్స్ ఉంటారు చూసారా, అవును, ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో హైదరాబాద్ దాకా కూడాను ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఆ పాడేరులో అక్కడ ఇక్కడ పెంచినటువంటిది వాటిని తీసుకొస్తూనే ఉంటారు. ఇది అందరికీ తెలుసు. ఇది ఏంటంటే జగమెరిగిన సత్యం. ఈ కొండ మీద గోళ ఏంటంటే వాడు రాష్ట్రం చెప్పుకుంటున్నారండి అన్నట్టే ఉంటుంది ఇది. ఓకే. మీరు ఇందనక ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు 25,000 టన్నులు అని చెప్పారు కదా, అది 25,000 టన్నులు కాదు, 25,000 కేజీలు. ఎస్. ఒక్కొక్క దాంట్లో కూడాను సమ్ మూటల కింద కట్టి 25,000 కేజీలు, కేజీ కాటన్ల లెక్కన మార్చుకుంటూ 25 కాటన్స్ తీసుకున్నారు. అది కంటైనర్లో వచ్చిందనమాట. ఇది టెర్మినల్ 2, ఓకే, వైజాగ్ పోర్ట్లో టెర్మినల్ 2 దగ్గరికి అది వచ్చింది. అది ఐ థింక్ బ్రెజిల్ నుంచి అనుకుంటాను వచ్చినట్టుంది అది. అవును సార్. ఎవరో ఒకళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తేనేగా వస్తుంది. ఎస్. మరి ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు? ప్లేస్ చేసినటువంటిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ సార్. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ ఓనర్ కూడా హరినాథ్. యాక్చువల్గా వైజాగ్లో అది ఇన్కార్పొరేట్ అయినటువంటి కంపెనీ. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే చేపల్ని, రొయ్యల్ని పట్టినటువంటి వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే. అదేవిధంగా విదేశాల నుంచి కొన్ని రకాలైనటువంటి సీ ఫుడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిల్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు. అందుకనే ఎక్స్పోర్ట్స్ అనే పేరు పెట్టారు దాన్ని. అవును. దానికి ఒరిజినల్గా ఫౌండర్స్ అనేటువంటి వాళ్ళు మన పురంధరేశ్వరి గారు కూడాను, ఆమె సన్ కూడాను ఉన్నారు అనేటువంటిది. సరే, ఈ ఐ థింక్ ఇవాటి వరకు ఉన్నట్టుంది. ఇంక మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ వెబ్సైట్ కూడా క్లోజ్ చేసి ఉంటారు వాళ్ళది, ఈ గోలంతా బయటకు వచ్చిన తర్వాత. ఓకే. సరే, అందుకని ఎవరెవరు ఉన్నారు, ఏమిటి సంగతి, సమాచారం అనేటిది మనకు వెబ్సైట్లో కనుక చూస్తే తెలుస్తుంది. ఓకే సార్. ఇది ఎక్కడ మొదలైందంటే ఇది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుంటారు. ఓకే. ఆర్డర్ ప్రకారం వాళ్ళు సప్లై చేశారు. ఆర్డర్ ఏమని ఇచ్చుంటారు వాళ్ళు? ఇన్యాక్టివ్ ఈస్ట్ని మీరు మాకు సప్లై చేయండి అని ఇచ్చారు. ఓకే. కానీ వీళ్ళకి యాక్చువల్గా వచ్చింది అది కాదు. కొకైన్, హిరాయిన్ లాంటి డ్రగ్స్ వచ్చినాయి. ఓకే. అవి అక్కడి నుంచి వచ్చినాయి అన్నమాట. ఇది సరే, వేల కోట్ల రూపాయల ఇంపోర్ట్. అది ఇంకా తెలుసు కదా, మనకు తెలియదంటే ఏముంటుంది, గ్రామే కొన్ని వేలల్లో ఉంటుంది, 3,000, 4,000, 5,000 ఉంటుంది కదా. ఇది ప్రజలకు కూడా అందరికీ తెలిసిందే. ఏదో ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుంటుందని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది ఏంటంటే ఇది లార్జ్ క్వాంటిటీ అయ్యేసరికి దీంట్లోకి వచ్చింది. ఐ థింక్ ఈ నెల 18వ తారీఖు ఇంటర్పోల్, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అనమాట,
వాళ్ళు ఈ సమాచారాన్ని పలాని దగ్గర నుంచి పలాని షిప్లో పలాని దగ్గర నుంచి పలాని దగ్గరికి ఒక కంటైనర్లో ఇలాంటి పదార్థాలు వస్తున్నాయి, మీరు జాగ్రత్త పడండి అని ఢిల్లీలో ఉండేటువంటి సిబిఐ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఓకే. సిబిఐ వాళ్ళకంటే వాళ్ళు కాపీ మార్క్ చేస్తారు ఆబ్వియస్లీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్కి, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళకి కూడా మార్క్ చేస్తారు, మన సీసీలు పెట్టినట్టే. ఓకే. వాళ్ళకి 18వ తారీఖే తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు అలర్ట్ అయ్యి ఎవరికి కూడాను తెలియకుండా చాలా సీక్రెట్గా వచ్చి ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళి ఆ కంటైనర్ సీలు అది చూపించి ఈ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించి అడిగి సంఘ సమాచారం ఓపెన్ చేసి చూశారు. ఓపెన్ చేసి చూస్తే చాలా ఉన్నాయి కదా, అవి 1000 పైన ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్స్ అవి, అంటే 25,000 కేజెస్. అవును. కొన్ని ఓపెన్ చేసి చూస్తే ఆర్డర్ చేసిన దానికి వచ్చిన మెటీరియల్కి చాలా తేడా కనపడదు. అసలు ఇది ఏమై ఉంటుంది అని చెప్పి నార్కోటిక్ టెస్ట్ చేస్తే అది కొకైన్ యాజ్ వెల్ యాజ్ హిరాయిన్కి సంబంధించిన మెటీరియల్ అన్న సంగతి తేలింది, రా మెటీరియల్ అన్న సంగతి తేలింది. ఓకే. సో ఆర్డర్ ప్లేస్ చేసింది ఒక మెటీరియల్కి, దాని పర్పస్ ఒకటి, కానీ యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంది ఇది. ఓకే. మరి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారుగా. షిప్ వాళ్ళది ఏమీ తప్పులేదు, వాళ్ళు ఏ మెటీరియల్ ఇస్తే ఆ మెటీరియల్ సప్లై చేస్తారు. కానీ అటామిక్ మెటీరియల్ కానీ, అంటే అణుశక్తికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, డైనమైట్స్ కానీ, పేలుడు పదార్థాలు కానీ, గన్స్ కానీ, ఇలాంటి వాటిని షిప్లోకి కానీ విమానాల్లోకి కానీ ఎక్కించేటప్పుడు చాలా స్ట్రింజెంట్గానే ఉంటాం. ఓకే. ఇది అలాంటిది కాదుగా. ఫుడ్ మెటీరియల్ అన్నారు, వాడు అక్కడ బిల్లు ఇన్వాయిస్ ఇవ్వడం కూడాను ఫుడ్ మెటీరియల్ అనే ఇచ్చాడు, ఫుడ్ ప్రాసెసింగ్లో ఉపయోగించే మెటీరియల్ అని ఇచ్చాడు కాబట్టి చూసారు, వదిలేశారు. అక్కడ లోడ్ చేస్తారు, ఇక్కడ అన్లోడ్ చేయాలి. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళకి ఈ మెసేజ్ వచ్చింది కాబట్టి వైజాగ్ వచ్చి పట్టుకున్నారు. ఓకే. ఈ కంపెనీ ఏంటి, కంపెనీ వ్యవహారం ఏంటి అని చూస్తే అందులో దగ్గుపాటి పురంధరేశ్వర గారికి వాళ్ళ కుటుంబానికి సంబంధం ఉంది. అవును. మరి బాలకృష్ణ గారికి ఆయన కుటుంబ సభ్యులకి భరత్కి సంబంధం ఉంది. భరత్ అంటే ఎవరు, గీతం కాలేజ్. అవును. గీతం కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు కదా. అవును. ఆ స్టూడెంట్స్కి ఏమన్నా అమ్ముకోవడానికి గ్రామం అరగ్రామం అమ్ముకోవడానికి ఏమైనా తెప్పించారో మనకు తెలియదు. అది ఓకే. తెలియకుండా మనం ఏ విషయాన్ని గురించి కూడా మాట్లాడకూడదు. మనం ఇట్లాంటి విషయాలు ఏమవుతుందంటే మన ఒపీనియన్ కూడా చెప్పడానికి వీల్లేదు. ఓకే. దానికి కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు, సిబిఐ వాళ్ళు ఉన్నారు, ఇంకా అవసరమైతే ఈడీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు చూసుకుంటారు. అది దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నిర్ధారించారు, ఓకే, ఇందులో కొకైన్, హిరాయిన్ లాంటి పదార్థాలు ఉన్నాయి అని. అంతవరకు మటుకు వాళ్ళు నిర్ధారించారు. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ రావాల్సినటువంటిది ఉంది, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు ఏమిటి సంగతి సమాచారాన్ని. ఇన్ ద మీన్ వైల్ ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి ఎప్పుడైతే ఆ ఫౌండర్స్ వాళ్ళు అందరూ కూడాను ఈ పురంధరేశ్వరి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఇటుపక్క వైసీపీ వాళ్ళు చూసారా ఏం జరిగిందని వీళ్ళు మొదలు పెడతారు. నిన్న అటుపక్క వాళ్ళేమో లేదు ఇదంతా వైసీపీ వాళ్ళకి సంబంధించిందని వాళ్ళు మొదలు పెడతారు. కానీ నీకు ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది కదా. అవును. అందుకనే చూడండి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను ఇలాంటి విషయాలు రాగానే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి చెప్పేస్తాడు ఆయన. అసలు ఆయనకి సంబంధం ఏముంది? 40 years ఇండస్ట్రీ, 74 సంవత్సరాల పెద్ద మనిషి, ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే కాక అది కస్టమ్స్ వాళ్ళు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు విచారణ చేసి తేలుస్తారు అని ఒక్క మాట కనుక చెప్తే దట్ ఇస్ ఎనఫ్, అయిపోతుంది అక్కడికి, అంతే. కానీ ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆ విధంగా చెప్పడు. ఇదంతా దుమ్మెత్తిపోస్తున్నారు, ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్ర, అది ఇది సంగతి సమాచారం అని చెప్తాడు. అవును. పోయినసారి వైజాగ్లో కోడికత్తి విషయంలో కూడా అంతేగా. అవును. 2 గంటల్లోనే ఆయన బయటకు వచ్చేసి కోడికత్తి అని పేరు పెట్టింది ఆయన. అది వివిఐపి ఏరియా, ఎవరిని పడితే వాడిని అలౌ చేయరు. అసలు కత్తు లోపలికి ఎట్లా తీసుకెళ్లారు చూడాలి కదా అక్కడ. అవును. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ చూడాలి, కాన్సిక్వెన్షియల్ ఎవిడెన్సెస్ చూడాలి, ఇన్సిడెంటల్ థింగ్స్ ఏంటో చూడాలి, కోఇన్సిడెంటల్ థింగ్స్ ఏంటో చూడాలి. వాడేంటి, వాడి క్వాలిఫికేషన్ ఏంటి, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు అక్కడ ఏం చేస్తాడో సంఘ సమాచారం చూడాలి. ఫ్యూజన్ ఫుడ్స్ అతను, ఆ ఫ్యూజన్ ఫుడ్స్ అతను టీడీపీ సపోర్టర్. అతను ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేశాడు, రాలేదు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో 6 నెలలు మనిషి పత్తాలేడు. ఓకే. సరే వాడిని జైల్లో పెట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అమ్మో అయ్యో అన్నారు, అది ఏమైంది అన్న సంగతి దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు దాన్ని కూడా మనం యాడ్ చేసి కనుక చెప్తే ఇది లెంగ్త్ అయిపోతుంది. ఓకే. అని ఏంటంటే ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడాను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒకటి సీ షిప్పింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి. దాంతోపాటు ఈరోజు విశాఖ సిపితో సహా ఆ కంపెనీ ఓనరు అది మాకే సంబంధం,
స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సంబంధం లేదని క్లియర్గా చెప్పినా కూడా ఈ రాజకీయ ఏదైతే ఉందో ఈ బట్టగాల్చి మీదేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు చేస్తున్నట్టు? అదే రాజకీయం అంటే. ఎందుకంటే అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటిది కనుక బయటికి కనుక వస్తే పొలిటికల్గా వాళ్ళకి దెబ్బ. అందుకని చెప్పి ముందే వీళ్ళే బురదలుతుంటారు అన్నమాట. అది ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. ఎస్ సార్. లిక్కర్ కుంభకోణం విషయంలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమన్నా మాట్లాడారా? లేదు. అదొక రకమైన రాజకీయం. ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఇది ఒక రకమైన రాజకీయం. ఈయనకేంటంటే ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. అక్కడ సీజర్ జరుగుతుంది, వెంటనే ట్వీట్స్ పడేస్తున్నారు వీళ్ళు. మరి అంతే. దాని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి పోయి వాళ్ళే తవ్వుకున్నట్టు అయింది. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అనేసి అంటే దాని పూర్వాపరాలు అనేటువంటి వాటిని గురించి చెప్పేటప్పుడు నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పచ్చు, ఓకే, లేకపోతే చెప్పకూడదు. అవతల సిపి మీటింగ్ పెట్టి మరీ చెప్పాడు కదా, కేంద్ర ప్రభుత్వానికన్నా దానికి సంబంధించింది వాళ్ళు చూసుకుంటారు సంఘటన సంవత్సరం. ఆయన కూడా పోలీసులను కూడా బ్లేమ్ చేస్తున్నారు సార్. ఏపీ పోలీసులు ఇప్పుడు వీళ్ళంతా ఎలక్షన్ కమిషన్కు టైఅప్ అయి ఉంటారు. ఏదో డాగ్ స్క్వాడ్ కోసం పిలిస్తే వెళ్ళాం తప్ప మా ప్రమేయం ఏం లేదని క్లియర్గా చెప్పినా కూడా పిలుస్తారు. బ్లేమ్ చేస్తున్నారు. డాగ్స్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్ అనేటువంటిది మనకి ఇక్కడ హైదరాబాద్ యూసఫ్గూడలోనే ఉంది. అవును. అవి బాంబ్స్ను డిటెక్ట్ చేస్తాయి, మర్డర్ కేసెస్లో డిటెక్ట్ చేస్తాయి, ఇలాంటి నార్కోటిక్స్ విషయంలో కూడా డిటెక్ట్ చేసేటువంటి డాగ్స్ ఉంటాయి అందులో. అది జర్మన్ షెపర్డ్ కావచ్చు, గోల్డెన్ రిట్రీవర్ కావచ్చు, లేదంటే ల్యాబ్స్ కావచ్చు. వెల్ ట్రైన్డ్ అనమాట అవి. ఓకే. వాటిని పిలవడంలో తప్పే ఉంది. ఎయిర్పోర్ట్స్లో కూడా మనం చూడలేదా మరి? అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ వీళ్ళకి ఎందుకు ఇంత హడావుడి? సెంట్రలైజ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇన్ఫర్మేషన్? ఇంటర్నేషనల్ పోలీస్ నుంచి వచ్చింది. ఇంటర్నేషనల్ నుంచి పోలీసు నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, వీళ్ళు వచ్చారు, చూశారు, తేల్చారు, ఇది సంగతి సమాచారం అని చెప్పారు. దాని గురించి తెచ్చి ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. అది యాక్టివల్గా బాలకృష్ణ అల్లుడే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, పురంధరేశ్వరి గారి సన్నే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని అనుకుందాం. లావు శ్రీకృష్ణదేవరాయల పేరు కూడా వినిపించింది సార్. అదేదో వాళ్ళు తేలుస్తారుగా. ఇప్పుడు ఆ లింక్స్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిని కూడా లాగేస్తారు. పురంధరేశ్వరి గారి డ్రైవరే ఉన్నాడు అనుకో, ఈ డ్రైవర్కి కూడా సంబంధం ఉందండి, వీడి బాగా తెలుసండి అంటాడు. ఇక ఆ లింక్స్లో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చేస్తారు. కానీ ఎథనెటిక్గా ఎవరు చెప్పాలి అనేసి అంటే ఆ పర్టికులర్ ఆఫీసర్సే చెప్పాలి. ఓకే. అప్పుడు దాకా నువ్వు నన్ను అడగడం కానీ నీకు సమాధానం చెప్పడం కానీ వాళ్ళు మాట్లాడాల్సిన పని కానీ లేదు. ఎప్పుడైతే మీరు ఆవేశపడిపోయి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో ప్రజలు అనేటువంటి వాడు ప్రజలలోకి అది ఎలా వెళ్తుందంటే ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడతాడండి, ఉండే ఉంటుందిలే. అది వాళ్ళకే దెబ్బది. అందరితోటి ఊరుకుంటే పర్లేదు, నువ్వు అది అనవసరంగా వైసీపీ వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టావు కదా, ఇంకా డేంజర్ కదా అది. దీని గురించి వాస్తవాలు తెలియాలి అనేసి అంటే మనకు కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇప్పటివరకు తెలిసింది ఏంది? ఇండియాలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంటర్నేషనల్ పోలీస్ వాళ్ళు చెప్పిందాక వీళ్ళకి తెలియదు. వీళ్ళకి చెప్పారు, వీళ్ళు వచ్చారు, చూశారు, టెస్ట్ చేశారు, పలానా మెటీరియల్ అని చెప్పి నిర్ధారణ చేశారు. ఓకే, అయిపోయింది ఒక ఫేజు. దీని తర్వాత ఆ చట్ట ప్రకారం యాక్షన్స్ ఏముంటాయి అనేటువంటిది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే. ఇన్ ద మీన్ వైల్ అనవసరంగా మీరు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరికి అవసరం. పొలిటికల్గా వాడుకోవాలనుకుంటే ఇది ఏమన్నా బూమ్రాంగ్ అయింది అనుకో. అరే నీకు ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్గా వాడుకుంటానంటే నాకు అర్థం కాదు. ఎట్లా కుదురుతుంది నీకు? ప్రజలు అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారా ఇది నీకు? ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. నువ్వు చెప్పింది వింటారు, నీ చెప్పింది వింటారు, అమర్ చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటాడు. సరే ఇంక లోకేష్ అంటే ప్రశాంత్ అత్త తీసేయి. ఇంక మధ్యలో మన పవన్ కళ్యాణ్ అంటే ఆయన వారాహి వేసుకుని ఏడ తిరుగుతున్నాడో ఏందో ఎవరికి తెలియదు, వదిలేయి. ఇంక జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఏదైనా చేసుకుంటూ పోతూ ఉంటాడు, వదిలేయి. దాని గురించి ఎవరు చెప్పాలి దీన్ని? ఎప్పుడైతే నీకు ఇంటర్నేషనల్ పోలీస్ దగ్గర నుంచి వచ్చిందో ఏమి చేశారు, ఎలా చేశారు, మినిట్ బై మినిట్ ఏమి జరిగింది, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, టెస్ట్ రిపోర్ట్ మొత్తం కూడా నా ఇంటర్నేషనల్ పోలీస్ వాళ్ళకి కూడా పంపించాలి. అది అగ్రిమెంట్, అది దేశాలకు మధ్య ఉన్న అగ్రిమెంట్. అది అవును. వాళ్ళే ఇంతవరకు ఏ సంగతి ఫుల్గా తేల్చలేదు. తేలిని అల్లా ఏంటి, అక్కడి నుంచి వచ్చింది ఈ సంధ్య ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థ ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు పంపించారు. సరే పేమెంట్స్ అనేటువంటిది త్రూ ఫారెన్ కరెన్సీలో జరిగిపోతాయి. 25,000 కేజీలు ఒక్కొక్క మూటలో కూడాను 25 కేజీలు 1000 మూటలు కంటైనర్లో ఉన్నాయి. వచ్చారు, వెరిఫై చేశారు, చూశారు, నిర్ధారించారు, ఇది సంగతి సమాచారం అని చెప్పారు. అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఏం జరుగుతుందన్నది మనం వేచి చూడాల్సిందే. చిన్న విషయము మటుకు కాదు. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ పోలీస్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ మ్యాటర్.
ఓకే. ఇది ఎక్కడి వరకు పోతుంది అనేసి అంటే ఎవరైతే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించేటువంటి దాని దాకా పోతుంది. 14 సంవత్సరాల జైలు శిక్ష దాకా పోతుంది. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ కూడా చేస్తారు. ఓకే. రాహుల్ గాంధీ గారి బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ చేశారుగా, అదేగా ఆయన గోల్ ఇప్పుడు. అవును, అంతవరకు కూడా పోతుంది. కానీ ఎప్పటి లోపల తేలుతుంది ఇది వేచి చూడాల్సిందే మనం. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ నైతికతను దెబ్బతీసేలాగా, వాళ్ళ విశ్వసనీయతను దెబ్బతీసేలాగా, అంటే రాజకీయ దురుద్దేశంతో వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తీసుకుంటారు, అది కూడా వస్తుంది. అది ఎలక్షన్ కమిషన్ ప్రివ్యూలోకి పోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా నువ్వు ఈ విధంగా అబద్ధ ప్రచారాలు ఎలా చేసావు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్. ట్వీట్స్, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఎవిడెన్స్ అవుతాయంటారా? అన్నీ ఎవిడెన్స్ అవుతాయి. ఓకే. డిస్క్వాలిఫై కూడా అవుతారు. రేపు మీరు ఎమ్మెల్యేల కింద గెలిచినా కానీ డిస్క్వాలిఫై అయిపోతారు. ఇరుక్కుపోయినట్టే. అంతే. ఓకే. ఆలోచన లేకుండా ఆవేశంతో చేసే పనులు అనమాట. అంతకంటే ఏం లేదు. ఓకే. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, ఇందులో డెఫినెట్గా నేను ఇరుక్కుపోయేటట్టు ఉన్నాను అని అనుకుంటే అర్జెంటుగా బయటకు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పుడు పట్టించడానికి ట్రై చేస్తాడు. అందరికీ పూసేస్తాడు దాన్ని, ఆయన చేస్తాడు. ఇక ఆయనకు తోడు ఇంకా పక్కనే మన రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు, టీవీ5లో సాంబశివరావు, వీళ్ళందరూ కూడా డబ్బాలు కొట్టడం మొదలు పెడతారు. ప్రజల్లోకి పోతుంది అది. ఒకళ్ళకి 10 మందికి 1000 మందికి 1,00,000 మందికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనేంటి వాడు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు 40 years ఈయన చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి ఒపీనియన్కి వెళ్తారు జనాలు అనేటువంటిది వీళ్ళ ఒపీనియన్. ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎప్పుడు అట్ట వెళ్ళరు. ఆంధ్రప్రదేశ్లో జనాలు మహా తెలియగలడు. చూశారులే పోయాయి, నీ సంగతి మాకు తెలియదైంది. ఎలక్షన్లకు ముందు పోయినసారి పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రైతులు ఇత్తనాల డబ్బులు కూడా ఇచ్చి మమ్మల్ని దాగొట్టలేదా? మోడీ గారితో కాసేపు కలుస్తావు, కాసేపు అమరావతులు తిడతావు, నీ సంగతి మాకు తెలియదా? మరి ఇంకేంది, అమరావతికి ట్యూబ్ రైలు తెస్తానన్నావు, ఏది? 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతాను, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్పావు, ఏది? అడుగుతారా లేదా? పోలవరం 72% కంప్లీట్ అయిపోయిందని చెప్పావు, ఏది? అంటే ఎన్ని ప్రజలు అడుగుతారా లేదా? 10 మంది ప్రజలు చేరినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని మూలకంగా ఏమవుతుందంటే వాళ్ళకే నష్టం. అది అల్టిమేట్గా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాం అన్న కాన్షియస్ కానీ ఏమి ఉండదంటారా సార్ వీళ్ళు? అంటే ఈ రకమైన విమర్శలు చేయడం ఏమీ ఉండదు. దేశం ఎట్టపోతే నాకెందుకు, రాష్ట్రం ఎట్టపోతే నాకెందుకు, నేను పదవిలో ఉండాలా. దానికి నేను ఎంత నీచమైన పనులైనా చేయాలి. అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తాను, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్తాను. మమతా బెనర్జీ ఏం చేసింది అనుకున్నావు? ఒకసారి ఇలాగే చేసి అడావుడు చేస్తే మైక్ లాగేసుకుంది ఆయన చేతిలో నుంచి. అంతటితోటి ఊరుకుందంటే ఊరుకోలా. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలోనే చెప్పింది, పెగాసిస్ సాఫ్ట్వేర్ వాళ్ళు నా దగ్గరికి వస్తే లేదు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొనుక్కోవడానికి ఉపలాట పడుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆమె పంపించిందంట. ఓకే. అంతకంటే పరువు తక్కువ పని ఇంకోటి ఉంటుందా చెప్పు? ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అలాగే తగలాడతారబ్బా మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు. అవును. టీటీడీ వాళ్ళ వెబ్సైట్లో సిలువ బొమ్మ కనపడింది, మరియమ్మ బొమ్మ కనపడింది అని చెప్పి నానా గోలా చేశాడు. అవును. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టారు, 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. టీటీడీ వాళ్ళు ₹1 కోటి స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు. అది ఇంతవరకు జడ్జిమెంట్ గురించి రాలా. మరి దీన్ని రామోజీరావు అని అడగాలి, టీవీ5లో సాంబశివరావు అని అడగాలి. ఎందుకు అడగరు వీళ్ళు? పైగా మేము నిజాలే చెప్తాము, నిష్పక్షపాతంగా ఉంటామంటారు. ఏది నిష్పక్షపాతం ఎక్కడుంది? రామోజీరావు గారి విషయం మనకు తెలిసిందే కదా, 2600 కోట్లు సుప్రీంకోర్టు వాళ్ళు అడిగారు కదా. ఇప్పుడు మార్గదర్శి నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు, ఎవరికి ఇచ్చావు, ఏమిటి సంగతి సమాచారం చెప్పాయా బాబు అన్నారు. మాడు బయలిపోయింది. దాని గురించి ఏమో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చెప్పడం, ఈయన 100 కోట్ల రూపాయలు దాని గురించి రామోజీరావు గారి గురించి ఏమో టీవీ5లో సాంబశివరావు చెప్పడం. కానీ వివేకానంద హత్యను గురించి మాట్లాడతారు, కోడిగత్తి గురించి మాట్లాడతారు అన్నమాట. కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానల్స్ని చూడడము, పేపర్లను చూడడం అనేటువంటిది మానేశారు. ఓకే. 2014లో మోడీ గారు అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఈ టీవీ ఛానల్స్ అని వార్తాపత్రికలు కాదు. 35% మంది కేవలం యూట్యూబ్ ఛానల్స్ చూసే మోడీ గారికి ఓటేశారట. యూట్యూబ్ ఛానల్స్ చూసి. అవును, అప్పుడు ప్రోపగండా అట్లనే జరిగింది. ఇప్పుడు కూడా నా టెండెన్సీ అలాగే ఉంది. ఓకే. టీవీ ఛానల్స్ అను వార్తాపత్రికలు చూడడం మానేశారు. ఆంధ్రప్రదేశ్కి గత 5 సంవత్సరాల్లో ₹1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. దాని సంగతి ఇక్కడ చెప్పరు. అవునా? ఎంతసేపటికి కియ్యా అని కాకి గోల చేస్తారు. అవును. వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. బాబు మేము వెళ్ళిపోవట్లేదురా బాబు, 3 లక్షల కార్ల నుంచి 6 లక్షల కార్లకు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామని చెప్పారు.
అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది అన్నారు. వాళ్ళేమో మేము వెళ్ళిపోలేదురా బాబు, తెలంగాణ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఒక యూనిట్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా పెడుతున్నామని చెప్పారు. వెళ్ళిపోలేదుగా. జపాన్ వాడు వచ్చి టైర్ కంపెనీ పెట్టాడుగా, వాడికి ఆల్రెడీ 2 కంపెనీలు ఉన్నాయి, 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, 3వది ఇది. దానికి ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామని చెప్తున్నాడు వాడు. లేదు వాళ్ళు వెళ్ళిపోతారంట అని చెప్పి వీళ్ళు అంటారు. సెంచురీ ప్లైవుడ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని గురించి కూడాను అలాగే చెప్తారు. కడప స్టీల్ ప్లాంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, జేపీ వాళ్ళు కలిసే, జేఎస్డబ్ల్యూ వాళ్ళు కలిసే చేస్తున్నారు. ఓకే. దాని మూలకంగా ఆ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. దాని గురించి మటుకు చెప్పరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరూ మాట్లాడరాయా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి బ్రహ్మాండమైన ప్లాంట్, అది రష్యన్స్ కట్టారు. అది మైన్స్ కనుక అలాట్ చేస్తే అది ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది. ఓకే. దాని గురించి ఎవరూ చెప్పరు. చంద్రబాబు నాయుడు చెప్పడు, జగన్మోహన్ రెడ్డి చెప్పడు, మోడీ గారేమో అసలు ఏం మాట్లాడు, అమిత్ షా గారేమో నవ్వూరుకుంటాడు, పురంధరేశ్వరి గారేమో అసలు నాకు అసలు దాని సంగతి తెలియదు అన్నట్టు ఉంటుంది. ఇంకా మన పవన్ కళ్యాణ్ అంటే వదిలేయి. చివరికి జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా దాని గురించి మాట్లాడలేదంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. జయప్రకాష్ నారాయణ గారు దాని గురించి చాలా పోరాడినటువంటి మనిషి. ఆయన కూడాను ఆయన ఆ టైంలో యాక్చువల్గా ఈ వాజ్ దేర్ యాజ్ అ కలెక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇది ఆ ప్లాంట్ 1972లో పెట్టినా కానీ 1980లోకి కదా ప్రొడక్షన్లోకి వచ్చింది. అప్పటికల్లా ఆయన ఏజ్ అయిపోయాడు, ఉన్నాడు అనమాట. ఆయనకు కూడా బాగా తెలుసు దాని గురించి. మన ఈ మధ్య ఈ యాక్షన్ పెట్టారు అందులో కొంత భూమిని. ఓకే, అది మళ్ళీ మాట్లాడదాం సార్. ఈ డ్రగ్స్కి దానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ టీడీపీకి రాజీనామా చేశారు దామరచెర్ల సత్యనారాయణ అనే వ్యక్తి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏముంది, నైతిక బాధ్యత అని నువ్వే అంటున్నావుగా, ఇంకా దాని గురించి పెద్దగా చూసేదే ఉంటుంది. ఓకే, సింపుల్ యాజ్ దట్. ఈ సందర్భంగా నేను నీకు ఒక విషయం చెప్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నాడు. ఓకే. ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది. దీనికి నేనే బాధ్యుడిని అని చెప్పి రిజైన్ చేశాడు ఆయన. అది నైతిక బాధ్యత అంటే. ఈ రోజుల్లో ఆ నైతిక బాధ్యత ఏడుంది? అంటే ఒక ఎమ్మెల్సీ కోసం అని చెప్పి డబ్బులు ఇస్తే దొరికిపోయినటువంటి ఆయన ముఖ్యమంత్రి. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నిన్నగాక మొన్న జైల్లో నుంచి బయటకు వచ్చాడు, 370 కోట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి. సో ఇది పెద్ద లిస్ట్ కదా మళ్ళీ. అవును. నేర నిరూపణ జరిగిన దాకా వాళ్ళ మీద ఉన్నటువంటి అన్ని అభియోగాలు మాత్రమే కోర్టులో ప్రూవ్ కావాలి. ఓకే. అప్పుడు దాకా నిందితుడు అనేటువంటి మాటే మాట్లాడాలి, కానీ మనం ఇంకో మాట మాట్లాడకూడదు. ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న అర్ధరాత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఆయనకు ఒక 10 రోజుల రిమాండ్ కూడా ఇచ్చిందంట కోర్టు. ఈ ఇష్యూని ఎట్లా చూడొచ్చు? గత వారం రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయంటారు? సీరియస్గానే ఉంటాయి. ఓకే. ఇందులో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక రాష్ట్రంలో నేను మద్యపాన నిషేధము పెడతాను అంటే అది వర్కౌట్ కాదు. ఓకే. పెడితే దేశమంతా పెట్టు, లేదంటే మాని. మరి దేశమంతా కూడా మద్యపాన నిషేధం పెట్టేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే మోడీ గారికి మాత్రమే ఉంటుంది. ఆయన చేయాలి. ఓకే. ఎందుకు చేయట్లేదు ఆయన? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి దీని మీద విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది. అందుకని చెప్పి చేయరు. ఓకే. అందుకని లిక్కర్ అనేటువంటిది నీకు జిఎస్టీలో ఉండదు. అవును. మోడీ గారు ఒకే ఒక వ్యక్తి తలుచుకుంటే కనుక దేశవ్యాప్తంగా లిక్కర్ని బ్యాన్ చేయొచ్చు. ఓకే. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కవిత గారు పోయి ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయడానికి వాళ్ళకి సహాయం చేయడమేంది, 100 కోట్లు డబ్బులు తీసుకోవడం ఏంది? కేజ్రీవాల్ ఏం చిన్న మనిషి కాదుగా. అవును. కేజ్రీవాల్ ఐఆర్ఎస్, అవును, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అవును. 2013లో వచ్చి పార్టీ పెట్టాడు. దాని తర్వాత 15లో ఎలక్షన్స్ జరిగినాయి. దాని తర్వాత 20లో ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ రేపు 25లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎస్. ఒక్క ఢిల్లీలోనే 70 సీట్లకు కానీ 67 సీట్లు గెలిచాడుగా. అవును. అంతటితోటి ఆగకుండా పంజాబ్లో కూడాను గెలిచాడుగా, 93 సీట్లు ఏమి వచ్చినాయిగా. అవును. గోవాలో కూడా ఎంటర్ అయ్యారుగా. అవును. హర్యానాలో కూడా బలంగా ఉన్నారు. ఈవెన్ గుజరాత్లో కూడాను 11% ఓట్లు వచ్చినాయిగా. అవును. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రోజు రోజుకి దిగజారిపోయిందో ఆ ప్లేస్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. ఓకే. దేశవ్యాప్తంగా చూడండి మీరు ఎక్కడైనా సరే. మరి అప్పుడు బీజేపీకి స్ట్రాంగ్ కంటెండర్ ఎవరవుతారు? ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుంది.
మరి వాళ్ళని అనగదొక్కాలంటే ఏం చేయాలి? అంటే దీని వెనకాల ఏమైనా పొలిటికల్ వెండేటా ఉందంటారా? ఇదే పొలిటికల్ వెండెట్ట, ఇంకెంతకంటే ఇంకా ఏం లేదు. అసలు ఏమయ్యండి వాళ్ళకి పాలసీ డిజైనింగ్ చెప్పడం ఏంది? ఐఆర్ఎస్ ఆఫీసర్కి ఆయనకు ఆ మాత్రం తెలియదా పాలసీ ఎలా డిజైన్ చేయాలో? అంటే ఆయన తప్పు కూడా ఉందంటారా? ఉందా లేదా అన్న సంగతి ఇప్పుడు కోర్టు వాళ్ళు తెలవాలి. ఓకే. ఎప్పుడైనా సరే ఇట్లాంటి పాలసీ డిజైనింగ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ముందు సెక్రటరీస్ డిజైన్ చేస్తారు, 1-4 సార్లు ఆలోచించి డిజైన్ చేస్తారు. అది కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది, మినిస్టర్ సైన్ చేస్తాడు. ఫైనల్గా చీఫ్ మినిస్టర్ టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా అన్నీ చూసి మార్పులు చేర్పులు ఏమైనా చూసి సైన్ చేస్తారు. ఆయన సిగ్నేచర్ చేయకుండా పాలసీ రాదు. అవును. ఇక్కడి నుంచి కవిత గారు పోయి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంతా ఏమో తెలివితేటలంతా, మేబీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంతే కదా. అవును. అతను ఐఆర్ఎస్ కదా. అవును సార్. ఆయన కంటే ఏమైనా ఎక్కువ తెలుసుంటుందా? నీకు లిటిగేషన్ అనేటువంటిది లింక్ అనేది ఆడే ఉంది చూడు. అంటే అందులో జరగకూడనటువంటి వ్యవహారాలు ఏవో జరిగాయి. ఓకే. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కూడాను అరెస్ట్ దాకా రాదు. ఓకే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషిని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇదే భారతదేశంలో మొట్టమొదటి, దేశంలోనే ఫస్ట్ టైం. అవును. ముందు కూడా చాలా మందిని చేశారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ని గడ్డి కుంభకోణంలో అరెస్ట్ చేస్తారని తెలియంగానే ఆయన రిజైన్ చేసేసి ఆయన భార్యను పెట్టాడు. అవును. జయలలిత విషయంలో అంతే, మొన్న హేమంత్ సోరెన్ ఆయన విషయంలోనూ అంతే. అవును. ఆ హర్యానాలో ఒక ఆయన టీచర్లకు సంబంధించిన పోస్టింగ్ల విషయంలో ఆయన అంతే. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? అది పెద్ద లిస్టే ఉందిగా. అవును. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బయట నుంచైనా పరిపాలించవచ్చు, జైల్లో ఉండైనా పరిపాలించవచ్చు. మరి జైల్లో ఉన్న మనిషి పరిపాలించవచ్చా లేదా అనేటువంటిది కోర్టు వాళ్ళు డిసైడ్ చేయాలి. నాకు రాజ్యాంగంలో నేను కూడా కొన్ని ప్రొవిజన్స్ తెలుసు, కానీ దీనికి సంబంధించి నేను ఎప్పుడు చదవలేదు, నాకు తెలియదు కాబట్టి నేనేం కామెంట్ చేయలేను. అంటే ఫర్ ది ఫస్ట్ టైం కాబట్టి న్యాయ నిపుణులకు కూడా అందుబాటట్లేదు ఇది. ఏముందా, రాజ్యాంగం చదువుకుంటే తెలుస్తుంది, దాని తర్వాత అమెండ్మెంట్స్ ఏంటో చదువుకుంటే తెలుస్తుంది. ఓకే. తప్పేముంది, అది తెలుస్తుంది. ఇవాళ 3 గంటల దాకా విచారించారు ఆయన్ని. విచారించిన తర్వాత బయటకు వచ్చారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేశామన్నారు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ తప్పు జరిగిందా లేదా డిసైడ్ చేయాలి. తప్పులో కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అనేటువంటిది డిసైడ్ చేయాలి. అసలు పాలసీ కరెక్టా కాదా అనేటువంటిది ముందు డిసైడ్ చేయాలి. ఓకే. దాని తర్వాత అరెస్ట్ చేయాలా లేదా అంటే ఆల్రెడీ ఆయన్ని అరెస్ట్ చేసినట్టే లెక్క. అవును. మరి అరెస్ట్ చేసినప్పుడు తిహార్ జైల్లో పెట్టాలా లేదా అనేటువంటిది నెక్స్ట్ పాయింట్. ఓకే. తిహార్ జైల్లో పెట్టిన తర్వాత బయటికి రావడానికి బెయిల్కి అప్లై చేసుకుంటాడు అప్పుడు. ఇది 1 by 1 అన్నమాట. ఇందులో ఇప్పటివరకు జరిగింది ఏంటి? 2 విషయాలే సార్. ఆయనకి తెలియకుండా పాలసీ అనేటువంటిది డిజైన్ అయ్యి ఉండదు. కవిత గారు వెళ్ళి చెప్తేనే ఆయన డిజైన్ చేశాడంటే కూడా తప్పే. ఏమంతా ఏమో తెలివితేటలంతా. దీనికోసం ఒక సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారు. సౌత్ గ్రూప్ అని ఒకటి ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ ఈ చివరికి ఆమె అడ్వైజర్గా ఉన్న షాడో అకౌంట్ నుండి తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టారు. బుచ్చిబాబుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఈ వ్యవహారం అంతా ఎట్లుంటుందంటే, ఇంతకుముందు ఒకసారి ఒక పర్టికులర్ సినిమాలో రజనీకాంత్ కూడా చెప్పాడు, గుర్తుందా నీకు? ఆడిటర్లు తన్నంటరా కొట్టంటరా బాబు అంటే ఆ రూమ్లో కొడితే వచ్చి ఈ రూమ్లో పడతారు. శివాజీ వ్యవహారాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటారు బాబు, వాళ్ళని తంతే వస్తాయన్నాడు. దాన్నే ఆధారంగా చేసుకొని రామోజీరావు గారి మీద జరిగినటువంటి దానికి విజయవాడ కొంతమంది షాడో అకౌంట్ నానా గోలా చేశారు. అదే రజనీకాంత్ గారిని ఒకసారి విజయవాడకు పిలిచి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఆయన చెప్పాడు, హైదరాబాద్ సిటీ బాగా గొప్పగా డెవలప్ అయిపోయిందని. హైదరాబాద్ సిటీ సంగతి అన్న హైటెక్ సిటీ సంగతి ఆయనకేం తెలుసు పాపం, రజనీకాంత్కి ఏదో చెప్పమన్నారో చెప్పాడు. దాని సంగతి ఏంటన్నా జయప్రకాష్ నారాయణ గారిని అడిగితే చెప్తాడు, రజనీకాంత్ని అడిగితే ఏం చెప్తాడు. ఏదో ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు. సో 2 పనులు మాత్రమే జరిగినాయి. జడ్జిమెంట్ ఏమొస్తుందన్న సంగతి చూడాలి. తిహార్ జైలుకి పంపించి నెంబర్ ఇస్తారా లేదా చూడాలి. దాని తర్వాత బెయిల్కి అప్లై చేయడం అనేది చూడాలి. నిన్న రాత్రే అడిగారు సుప్రీంకోర్టు వాళ్ళని, కేసు టేకప్ చేయండి, సంగతి సమాచారం అని, క్వాష్ చేయండి అని. అర్ధరాత్రి ఇప్పుడు జరిగే పని కాదు, మీరు రొటీన్ ప్రాసెస్లో రాకపోండి అన్నారు. ఓకే. ఇప్పటిదాకా అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రోగ్రెస్ ప్రాసెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం, ధ్వంసం చేయడం లాంటివన్నీ చూసినాం. 6 రకాల ఛార్జ్ షీట్లు కూడా ఈడీ ఫైల్ చేసింది. చాలామంది అప్రూవర్లుగా మారారు. ఒక 16 మంది అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. ఈ నేపథ్యంలో అంటే కేసు తీవ్రంగా మారిపోయి ఏమైనా కన్విక్షన్ అయ్యే అవకాశం ఉందంటారా? కన్విక్షన్ కావాలంటే అది అంత తొందరగా ఇప్పట్లో అయ్యేది కాదు. అది కన్విక్షన్ కనుక కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో ఉంచారు, బయటికి రిలీజ్ చేశారు. అన్ని రోజులు జైల్లో పెట్టాల్సిన అవసరమేం లేదు, అయినా కానీ పెట్టారు. ఓకే, బయటకు వచ్చాడు. ఇంతవరకు కనెక్ట్ కాదుగా. జేడీ లక్ష్మీనారాయణ గారు 1500 కోట్ల రూపాయలకి సరిగా సంతృప్తికరమైన లెక్క చెప్పలేదనేగా చెప్పాడు ఆయన. అవును. మరి 1,00,00,000 కోట్లు అని అదే పని క్యాకులేసారుగా వీళ్ళు. అవును.
దాని తర్వాత కూడా చాలా అంటే ఆయన పదవిలోకి ఎక్కినప్పటి నుంచి ఇక జైల్లోకి పోతాడు, భారత సీఎం అవుతుంది, వారం వారం కోడు తిరగాలి, ఇట్లాంటి కథనాలే కదా. ఇవన్నీ కుదరవు ప్రజాస్వామ్యంలో, ఇలాంటివన్నీ కుదరవు సార్. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏంటంటే ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఎవరైనా ఒక జడ్జి నాకు కొంచెం ఫేవర్గా కనుక ఉంటే ఏం చేస్తాడంటే వారం రోజులకు వాయిదా వేయడానికి బదులు ఒక 4 నెలలు వాయిదా వేస్తాడు, అంతకంటే చేయరు. జడ్జెస్ అనేటువంటి వాళ్ళు ఆ పొజిషన్లోకి రావాలి అనేసి అంటే అంత అడ్డగోలుగా రారు, చాలామంది నీతిగా నిజాయితీగానే ఉంటారు. ఓకే. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయినటువంటి వాళ్ళు చలమేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు, నాకు కూడా మంచి మిత్రుడు ఆయన, జాస్తి చలమేశ్వరరావు గారు. ఆయన అడ్డగోలుగా జడ్జిమెంట్ ఇచ్చేవాడు కాదు. చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ ఇంతకుముందు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఉన్నాడు, అడ్డగోలుగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వాడు కాదు. నరీమెన్ అడ్డగోలుగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వాడు కాదు. మన ఎన్వి రమణ గారు చాలా తెలివిగా తప్పించుకున్నాడు తెలుసా. ఓకే. రామోజీరావు గారి విషయమా ఏం కొట్టేస్తాడు అనుకున్నారు, ఆయన కొట్టేరు దాన్ని. అమరావతి విషయం తీసే అంటాడు అనుకున్నాడు, తీసేయాలి ఆయన ఆ పొజిషన్కి వచ్చిందాకా చంద్రబాబు నాయుడిని చక్కగా వాడుకొని కరెక్ట్గా పొజిషన్కి వచ్చిన తర్వాత నాట్ బిఫోర్ మీ అనేటువంటి మాట కూడా అనకుండా తప్పించుకున్నాడు. ఓకే. మరి దాన్ని వెనుపోటు అంటారా ఏమంటారా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఓకే. మరి దానికి ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెనుపోటు పొడిచాడు కదా, అదే విధంగా వచ్చింది. ఈ కేసులో కవితకు సంబంధించి ప్రోగ్రెస్ ఎలా ఉంటుందంటారు? సీరియస్గానే ఉంటుంది, డోంట్ అండర్ ఎస్టిమేట్. చాలా సీరియస్ వ్యవహారం. ఎవిడెన్సెస్ లేకుండా, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేకుండా పాలసీ ఫ్రేమింగ్ అనేది సరిగా లేదు అని ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ ఢిల్లీ గవర్నమెంట్ చెప్పాడో అక్కడే నీకు తెలిసిపోతుంది పాలసీ ఫ్రేమింగ్ అనేటువంటిది సరిగా లేదని. అంతకుముందు ప్రభుత్వం అమ్మేది, దీని ప్రకారం ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది నీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటారా బాబు అన్నారు. ఇంపోర్టెడ్ లిక్కర్ మీద ఇంకా 50 రూపీస్ ఎక్స్ట్రా చేసి కూడా అమ్ముకుంటారా అన్నారు. ఏ టైం వరకు అయినా అమ్ముకుంటారా బాబు అని చెప్పారు. హోమ్ డెలివరీతో సహా ఇచ్చారనమాట. అది సంగతి. గవర్నమెంట్ అమ్ముతున్నటువంటిది ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేసి అంటే మళ్ళీ దానికి కూడా రీజన్ చెప్తారు. ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఆమె ఏం చెప్పారు ఒకసారి స్టేట్మెంట్, అది గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అని గ్రాండ్ కలర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు అదే పట్టుకుంటాడు. నిర్మలా సీతారామనే కదండి అన్నది, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నది కదా, అందుకని గవర్నమెంట్ బిజినెస్ చేసేవాళ్ళం మానేసాము, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామంటాడు. కాంట్రవర్సీ అయిపోవట్లా మళ్ళీ. ఓకే. సరే, దానికి సంబంధించిన హిస్టరీ అనేటువంటిది ఇంతకుముందు ఒకసారి చేశాను నేను. ఇప్పుడు ఫస్ట్ టైము కవితని పిలిచి ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు చేస్తే మీలాంటి వాళ్ళు ఎవరో అడిగారు, ఐ డోంట్ నో హూ ఆస్క్డ్ మీ. ఆ వీడియో కూడా ఉంది, పంపిస్తాను నేను, అటాచ్ చేయండి. 3,50,000 పీపుల్ ఏమో చూసినట్టున్నారు. ఓకే. అందులో ఎన్ని షాపులు, రేట్స్ ఏంటి, పాలసీ ఇప్పుడు వచ్చింది, పాత పాలసీకి కొత్త పాలసీకి తేడా ఏంటి, ఏమిటి సంగతి సంవత్సరం చేశాను. మొన్న కవితని మళ్ళీ వాడు పిలిచి అడిగినప్పుడు కూడా చెప్పాను, తీహారు జైలుకి పోక తప్పదేమో అని చెప్పి వదిలేశాను నేను. పోవడం లేదండి, జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు, అది నాకు సంబంధం ఏముంటుంది. ఏమొక అవసరం ఏముందండి అసలు, ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఐఆర్ఎస్ చదువుకొని అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉండడానికి ఆయనకి ఏమో చెప్పడం ఏంది, రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయనకి ఏమో సలహా ఇవ్వడం ఏంటి, లాభం లేకుండా వీళ్ళు చేస్తారా? మరి 100 కోట్లకి 100 కోట్లు ఎంతో బేరం ఆడుకున్నారుగా. అందులో ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సన్ ఉన్నాడు, ఆ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వేరే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ నాయర్ అనేటువంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, మధ్యలో ఇంకొక అతనైతే తిహార్ జైల్లో పెట్టారు, వాడేమో ఏకంగా లెటర్ రాసి రిలీజ్ చేశాడు, సుకేష్ చంద్రశేఖర్. నిన్నంత తొందరగా ఏం వదిలిపెట్టరు, నువ్వు కూడా నాతో పాటు ఉండాల్సిందేను, నా పక్క సెల్లా లేకపోతే సేమ్ సెల్లా ఏందనే సంగతి డిసైడ్ చేస్తారులే అని చెప్పి అతను లెటర్ రాశాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఎవిడెన్సెస్ లేకుండా ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ ఎప్పుడు చేయరబ్బా, ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు వెరిఫై చేసుకొని కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. ఒక సామాన్య మానవుడి మీదైనా, కవిత లాంటి వాళ్ళ మీదైనా, కేజ్రీవాల్ లాంటి వాళ్ళ మీదైనా సాలిడ్ ప్రూఫ్లు ఉంటాయి. అది లెటర్లు కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఉత్తరాలు కావచ్చు, మినిస్ట్రీస్లోనో క్యాబినెట్ మీటింగ్స్లో నోట్ చేసినటువంటి మినిట్స్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఆధారాలు కూడా ఉంటాయి. అందుకనే చూడు, లాస్ట్ టైం కవిత 10 ఫోన్లు మార్చిందని, సిమ్ములు మార్చిందని గోల కూడా అదే, IMEI నెంబర్లు కూడా ఇచ్చారు. అరే నువ్వు ఎన్ని మార్చినా కానీ ఎక్కడికి పోవు, అది అసలు ఉంటాడు కదా. అవును. ఏ టవర్ నుంచి ఏ టవర్కి వెళ్ళింది అనేటువంటిది డేటా మొత్తం వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. నువ్వు సిమ్ మార్చుకున్నది మాత్రం ఉపయోగం లేదు. ఆ సిమ్ను ఉపయోగించి నువ్వు ఎవరితోటి ఎప్పుడు ఎంతసేపు మాట్లాడామన్నది మొత్తం అక్కడ ఉంటుంది. నువ్వు సిమ్ తీసేస్తే అడిగిపోద్ది, నువ్వు సిమ్ తీసేస్తే పోద్దాం, డేటా ఆడ ఉంటుంది. అవును. ఇవన్నీ కూడా నువ్వు పిచ్చి పనులు అనమాట. ఇప్పుడు మన ఏనున్నాడు ఎవరు, మన 40 year ఇండస్ట్రీ
గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఏం చేశాడు ఆయన? 30 మంది చచ్చిపోయారు, అవును. కమిటీ వేశారు, డేటా ఎగిరిపోయింది అంటాడు. డేటా ఎగిరిపోవడం ఏంటి? ఎట్ట ఎగిరిపోద్ది? ఒక పక్కేమో నేను హైటెక్ బాగుంటాడు, అవును, ఇంకొక పక్కేమో డేటా ఎగిరిపోయింది అంటాడు. డేటా అనేది ఎప్పుడు ఎగిరిపోదు, అన్ని నా డాష్ బోర్డ్ మీద కనిపిస్తాయి అంటాడు. అన్నీ నా డాష్ బోర్డు మీద కనిపిస్తా ఉంటాడు. మరి అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా, డేటా ఎగిరిపోయింది అనేసి అంటే ఎవడో రేజ్ చేశాడు అన్నది నీకు తెలియాలిగా. కంప్యూటర్స్లో డేటా ఎప్పుడు ఎగిరిపోదబ్బా. నువ్వు ఆ కంప్యూటర్ను తగలబెడితే తప్ప నీకు ఆ డేటా పోదు. మనం ఏదో అనుకుంటాం కానీ ఓకే, నేనేదో ఒక వర్డ్ డాక్యుమెంట్ చేసుకున్నాను, దాన్ని ఎవరికి కనపడకుండా ఉంచడానికి కోసం నేను హైడ్ చేసుకున్నాను, ఎక్కడో పెట్టుకున్నాను, పాస్వర్డ్ ఇచ్చుకున్నాను దానికి అని అనుకుంటాం కానీ చాలు బుల్షిట్. ఒక్కసారి నువ్వు కంప్యూటర్లోకి డేటా కనుక ఎంటర్ చేస్తే దాన్ని తగలబెడితే కానీ ఆ డేటా బయటికి పోదు. ఓకే, తగలబెట్టడం అనేటువంటిది ఒక్కటే ఎండు. మరి అంత హైటెక్ బాబు నేను పెద్ద పూట కానీ మనగాని అంటాడు. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుందా చంద్రబాబు నాయుడికి? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆయనకు ఉండద్దా? డేటా ఎగిరిపోయింది అంటాడు. ఎట్ట ఎగిరిపోతుంది నీకు? దానికి కనుక ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఫైర్ వాల్ అనేది సామాన్యంగా ఉండదు. ఒక్కొక్క ఫైర్ వాల్ 5 crores కూడా ఉంటుంది. ఓకే, డేటా ఎట్ట ఎగిరిపోద్ది? డేటా ఎగిరిపోదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారు అంతే. ఓకే, ఎందుకంటే 30 మందిని చంపడం న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయి. దానికి కూడా ఏదో దిక్మాల లాజిక్ చెప్పాడు కదా, పూరి జగన్నాథ్ టెంపుల్లో తొక్కిస్లాట్లో చనిపోరా? పూరి జగన్నాథ టెంపుల్లో తొక్కిట్లాలో చనిపోయారు, వాళ్ళు అసమర్థులు. మరి నువ్వు సమర్థవంతమైనటువంటి వాడు, మరి నువ్వు జరగకుండా చూడాలిగా. తుఫాన్ లాపిన వ్యక్తి, నువ్వెందుకు చూడలేదు? టెంపరేచర్లు తగ్గించిన వ్యక్తి. ఆయనకి ఒకవైపు నుంచి పోవడానికి అని చెప్పి అరేంజ్మెంట్ చేస్తే, కాదు నేను ఇక్కడి నుంచే పోతాను, నా భార్య పిల్లలతో నేను అందరితో మునుగుతాను, అందరూ చూపించండి, ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పి నువ్వు దిక్కుమాలను పని చేసావు. దాంతో 30 మంది చచ్చారు. ఆ పొంగనూరు దగ్గర అదే పని చేస్తుంది. పోవడానికి ఏమో ప్రోగ్రాంలోనేమో ఒకవైపు నుంచి తీసుకుంటువి, ఆ దారిలో పోకుండా ఇంకో దారిలో పోతివి. పోలీసు వాళ్ళు ఏమో అక్కడ కాపలా కాస్తిరి, ఇక్కడేమో లేకపోతే గొడవలు జరిగా 50 మందికి దెబ్బలు తగిలే, వాడికి కనుబాయా. మైకి మీదకి ఎక్కి నువ్వే అరుస్తుంటివి తన్నండి పొడవండి అని. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయిపోయిందని చెప్పి మళ్ళీ అర్జెంటుగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరాలు రాసి రాష్ట్రపతిని కలిసి గవర్నర్ పాలన పెట్టండి అంటాడు. అన్నీ పనికి మాలి పనులని చేస్తున్నాడు. అందుకనే కదా 23 వచ్చింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి కంక్లూజన్ అనేది ఏమనుకుంటున్నారు సార్? అంటే మీరు సమకాలీన రాజకీయాల్ని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీ అనుభవం ఏం చెప్తుంది? ఇది చాలా సీరియస్ మ్యాటరే. ఓకే, అందరి ఇన్వాల్వ్మెంటు ఉంది. తేల్చవలసినటువంటి వాళ్ళు సిబిఐ వాళ్ళు అలాంగ్ విత్ ఈడీ వాళ్ళు కూడా అవసరమైతే వస్తారు. వాళ్ళు మాత్రమే తేల్చగలగాలి. ఓకే, ప్రజలకు మటుకు వాస్తవాలు మటుకు తెలియాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఎంక్వైరీకి పిలవరు. నిప్పు లేకుండా పొగ రాదు. ఓకే, విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో జరిగేటువంటి దానికి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ లాంటి కంటే కూడాను ఏమేమన్నా తెలియగలదా? కాదుగా. ఏమో పోయి వాళ్ళకి సలహా ఇస్తుంది అనేసి అంటేనే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ సమ్వేర్ అని అర్థం. ఓకే, అంతే. అంత తొందరగా తెలియటువంటి వ్యవహారం కాదు. మరి ఇప్పుడు ఎందుకు చేశారు సంగతి సమాచారము అనేసి అంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, అంతే. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర అంటారా? ఒక రకంగా చెప్పాలంటే కుట్ర అనేటువంటిది మరీ చాలా పెద్ద పదం అయిపోయింది. మీ టీవీ ఛానల్స్ చూడతాను, మీతో వచ్చిన ట్రావ్ ఇదేనాయా? ప్రతిదానికి కుట్ర, బ్రేకింగ్ న్యూస్ ఏముంటుంది ఆడ? బ్రేకింగ్ న్యూస్ వాడు పచ్చిపోతారు. ఆడ బ్రేక్ అయ్యేదో ఉండదు, న్యూస్ అంటే ఉండదు. ప్రతిదానికి బ్రేకింగ్ న్యూస్ ఏముంటుంది? అంటే ఎంతో కొంత ప్రతిపక్షాలను భయపెట్టే ఉద్దేశం అనుకోవచ్చు కదా. ప్రతిపక్షాలను నువ్వు భయపెడుతున్నానని చెప్పి నేను అనుకుంటున్నావు కానీ ప్రతిపక్షాలు భయపడవు, ప్రజలు అంతకంటే భయపడరు. చూస్తూ ఉంటారనమాట. ఏ పిచ్చిమన్నాడు ఏదో చేస్తుంటారు. ప్రజలు చాలా తెలియగల వాళ్ళమ్మా. అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంకా తెలియగలవాడు. తెలంగాణ వాళ్ళు ఏం తక్కువ తిన్నవాళ్ళు కాదు. ఓకే, ఎంత సంగతి సమాచారం అయినా కానీ పోయినసారి నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఆమెనే ఓడిచ్చారుగా. అవును. మరి ఇప్పుడు ఈ కేసు వచ్చినప్పుడు ఏమైతే ఆమెను ఓడిచ్చారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అంత కుటుంబ పాలన. అందుకని చివరికి ఏమైంది? ఆమె పోయింది, ఈయన పోయాడు. సీటు కూడా లేదు ఇప్పుడు. 2 విషయాలు అసలు అక్కడ దాకా పోయి ఈమె ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది పనికిమాలిన పని. ఓకే, అదొక ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంది? మేడిగడ్డ కుంగిపోయిందిగా. అవును. మరి ప్రజలు ఏంటంటే దాన్ని దీన్ని పక్కన పెట్టి చూస్తారనమాట. దీన్నేమో కొంగ కొట్టేశాడు, నాశనం చేశాడు, ఏడా డబ్బులు సంపాదించాడు, ఇక్కడ డబ్బులు సంపాదన సరిపోలేదేమో అందుకని చెప్పి ఢిల్లీ దాకా వెళ్ళి మళ్ళీ లిక్కర్ స్కామ్లో చేశారని చెప్పి అని అంటారు. ఓకే, ప్రజలకు కూడా ఒక విషయం తెలియాలబ్బా సార్. మనం తాగేటువంటి ప్రతి బీరు బాటిల్ మీద 25% వెళ్తుంది డీలర్ కమిషన్, తెలుసా? 25%.
రూపాయలు ఉంది అనేసి అంటే అందులో 25% అంటే 40 రూపాయలు. ఒక్కొక్క బీరు బాటిల్కి బీరు అమ్ముకునే వాడికి హోల్సేల్ డీలర్కి రిటైలర్కి 40 రూపాయలు పోతుంది. ఓకే. ఇండియాలో ఏ వ్యాపారంలో కూడా నీకు అంత ప్రాఫిట్ మార్జిన్ ఉండదాయా? ఓకే. మరి ప్రాఫిట్ మార్జిన్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేశారంటే ప్రభుత్వమే డిసైడ్ చేసింది. అంతే. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను బీరు, బ్రాందీ, పెట్రోలు, డీజిల్, గ్యాసు, సిగరెట్లు, పాన్ మసాలాల మీద అధికంగా పన్నులు వేసేసి డబ్బులు సంపాదించి అవి పసుపు కుంకుమ లాంటి దిక్కుమాలిన ప్రోగ్రాంలు ఖర్చు పెట్టడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. ఇది తగ్గాలి అంటే ఏం చేయాలి అనేసి అంటే ప్రజలు ఓటుతోటి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయిగా, కొట్టండి. ఆల్ టుగెదర్ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ అసలు మద్యపాన నిషేధం పెట్టండి. పెట్రోల్ మీద మీరు ట్యాక్సెస్ అనేటువంటిది 18% జిఎస్టీ కిందకి తీసుకొచ్చి వేయండి. ప్రజలే అడగాలి. కానీ విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో మనందరం పెద్ద పోటుగాళ్ళము, చదువుకున్న వాళ్ళం అంటాం. మనము ఎంతమంది ఓటేసాము? 45% పోలింగ్ అట హైదరాబాద్. 45-46 మరి ఇంతకంటే సిగ్గుచేటు పని ఇంకోటి ఉంటుందా చెప్పు? చదువుకున్న వాళ్ళకి మనకన్నా బుద్ధి జ్ఞానం ఉండదా? కడుపుకు అన్నం ఇట్లా గడి తింటాం మనం. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తాము. నేను కూడా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో కంటెస్టింగ్ యాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇండిపెండెంట్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను ఇండిపెండెంట్గా, నరసరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి. నా ఎజెండా ఏంటి అంటే ఇదే, సంపూర్ణ మద్యపాన నిషేధము దేశవ్యాప్తంగా. పెట్రోలు, డీజిల్, గ్యాస్ని కూడా జిఎస్టీ ప్రివ్యూలోకి తీసుకురండి, రీజనబుల్గా ట్యాక్స్ వేయండి, పన్నుల విధానాన్ని సరళీకృతము చేయండి. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టండి. పిల్లవాడి మీద ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి వాడి ఎడ్యుకేషన్ కోసం, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటిది అభివృద్ధి కానీ సంక్షేమం కాదు. ఓకే. 90 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే విదేశాల్లో పేరుకుపోయినాయో మోడీ గారు దయచేసి దాన్ని ఇండియాకి తీసుకురండి. బ్లాక్ మనీ పేరు చెప్పొద్దు. ఓకే. రాష్ట్రపతి గారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి. మొత్తం డబ్బులు దాంట్లోనే డిపాజిట్ చేయండి. 50% వాడిని వాడుకోమని చెప్పండి. మిగిలినటువంటి 50% గంగా, కావేరి నదుల అనుసంధాన కార్యక్రమానికి ఉపయోగించండి. దేశవ్యాప్తంగా రైలు మార్గాలు వేయండి. ఇంకొక 4 ఐఐటీలు పెట్టండి, ఐఐఎంలు పెట్టండి, యూనివర్సిటీస్ పెట్టండి, స్కూల్ బిల్డింగ్స్ కట్టండి, పిల్లలకి అంతా కూడా ఫ్రీగా ఇవ్వండి, వ్యాక్సిన్లు చేయండి. ఓకే. తప్పులేదు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. మోడీ గారు తలుచుకుంటే పాసిబుల్. ఆయన చెప్పిందిగా 90 లక్షల కోట్లు విదేశాల్లో ఉన్నాయి, నాకు అధికారం ఏంటి, నేను తీసుకొస్తానని 2014లో చెప్పాడుగా. మరి ఎందుకు చేయలేదు ఆయన ఇప్పటివరకు? అవి తెస్తే ఒక్కొక్క మనిషి అకౌంట్లో 15 లక్షలు. పొరపాటుని అడిగారు నువ్వు ఎప్పుడన్నా మోడీ గారిని? దేశద్రోహిని కేసు పెడతారు నీ మీద. పిఎంఎల్ యాక్ట్ కూడా బనాయితారు. అది సంగతి. ఎందుకంటే ఆయన చేయాల్సిన పనులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకొక వీడియోలో చెప్తున్నాను. రైట్. సో ఈ వ్యవహారానికి సంబంధించింది అది. ఓకే. ఇందులో కొంత పొలిటికల్ వెండెట్టా ఉంది, వాస్తవాలు ఉన్నాయి. ఓకే. రెండు ఉన్నాయి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీకి సంబంధించి 3 గంటల పాటు అరవింద్ కేజ్రీవాల్ని విచారించినట్టు మరొకసారి అందరినీ కలిపి, అంటే ఎవరెవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరినీ కలిపి కంబైన్డ్గా ఎంక్వైరీ చేయాలన్న ఉద్దేశంలో ఈడీ ఉన్నట్టు సమాచారం సార్. దీన్ని ఎలా చూడాలంటారు? విచారిస్తారు కంబైన్డ్గా. అంతకుముందు కవితను విచారించారు. ఒక ఆయన ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నారు, ఆయన్ని విచారించారు. కవితకి సంబంధించిన ఫైనాన్షియల్ అడ్వైజరు, ఆడిటరు, ఆయన్ని విచారించి ఆయన్ని పెట్టారు. ఇప్పుడు మనీష్ సిసోడియా ఆల్రెడీ తిహార్ జైల్లోనే ఉన్నాడు. వీళ్ళందరినీ కూడాను ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిలిచి కదా విచారించారు. అవును. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని కూడా విచారించారు. జడ్జిమెంట్ ఏమిటి అన్నట్టు రిజర్వ్లో పెట్టారు, రేపు వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే తర్వాత వీళ్ళందరినీ కూడా కలిపి విచారిస్తారు. ఓకే. మనీష్ సిసోడియాని ప్లస్ కేజ్రీవాల్ అని ప్లస్ కవితని కలిపి విచారిస్తారు. ఓకే. కేజ్రీవాల్ అని, కవిత గారిని, చంద్రశేఖర్ అని ఇంకొక అతను ఉన్నాడు కదా అతన్ని, ప్లస్ నాయర్ అనే ఇంకొక అతను అతన్ని కూడా కలిపి విచారిస్తారు. ఓకే. అందరినీ కూడా కలిపి విచారిస్తారు. ఎవరైతే ఎక్యూజ్డ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో, మీరు వాడిన పదమే ఎక్యూజ్డ్ అని, ఓకే, వాళ్ళందరినీ కూడా కలిపి విచారిస్తారు. ఓకే. అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన లాయర్లు కూడా ఉంటారు, వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది. ఓకే. శుభ్రంగా రాస్తారు, నోట్ డౌన్ చేస్తారు, సంతకాలు పెట్టమంటారు, పెడతారు. ఓకే. అందరినీ కలిపి విచారిస్తే కానీ రావు. ఎవరెవరిని ఏమేమి అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది ఇప్పటివరకు మీకు నాకు తెలియదుగా. అవును.
దాన్ని కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి. ఉమ్. ఇప్పుడు అందరినీ కలిపి విచారిస్తారు. ఓకే. అంతకుముందు కవితను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది చూస్తారు. ఉమ్. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని ఏమని కలిపి విచారణ చేసినప్పుడు ఏం చెప్పింది చూస్తారు. ఉమ్. దానికి దీనికి తేడా ఏంటో చూస్తారు. ఓకే. అది కూడా రికార్డ్ చేస్తారు. డే టు టైంతో సహా రికార్డ్ చేస్తారు. అందరినీ కలిపి విచారించినప్పుడే నీకు వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. ఓకే. అంతే. అందుకని అదే పని చేస్తారు. అందుకని ఏమవుతుందంటే ఇది జూన్ దాకా ఇది ఇలాగ జరుగుతూనే ఉంటుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఉమ్. టైం ఉండాలి కదా, నోటీస్ ఇవ్వాలి, అందరినీ రమ్మనాలి, అవైలబిలిటీ ఉండాలి. మళ్ళీ ఆ విచారణకు పిలిచే ముందు మళ్ళీ వాళ్ళందరినీ కూడా డాక్టర్ టీంతో మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఒకసారి చూసుకోవాలి. ఆడు నాకు ఏదైనా తలకాయ నొప్పిగా ఉంది, వాంతులు ఉన్నాయి, విరోచనాలు ఉన్నాయంటే కుదరదు. ఒక్కళ్ళకపోయినా కుదరదుగా. అవును. అందుకని టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద వచ్చిన మాగుంట అమెరికాలో లాంటి ప్లేసెస్లో కనుక అయితే 90 days లోపల అయిపోవాలంటారు. కానీ మన ఇండియాలో అది లేదు. ఓకే. వీళ్ళే ల్యాగ్ చేశారు కదా. నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, అరవింద్ కేజ్రీవాల్ కవితనేమో నాకు కొన్ని పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి అని చెప్పి. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నా ఎలా ఉన్నా కానీ కాక విచారణ అయితే నువ్వు ఎదుర్కోవాల్సిందే. ఓకే. కేజ్రీవాల్ అని బాగా ప్రమోట్ చేసిన వ్యక్తి అన్నా హజారే కదా. అవును. 2 పాయింట్లు కదా. అవును. గుడ్ గవర్నెన్స్ ఒక పాయింట్, మద్యపాన నిషేధము ఇంకో పాయింట్. ఓకే. అన్నా హజారే గారి మాట అయితే జవదాటకూడదు కదా. గుడ్ గవర్నెన్స్ లేదా అంటే గుడ్ గవర్నెన్సే ఉంది. ఇక్కడ ఢిల్లీలో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మంచినీళ్ళు కానీ. అవును. దెన్ అక్కడ నర్మదా అంటున్నాను అన్న, అది రివర్ పక్కన అటుపక్క ఇటుపక్క ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేసి సంగతి సమాచారం చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టించి యమునా నది పక్కన ఆడవాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి స్కూల్స్ అవన్నీ కూడా బాగుపడ్డాయి, హాస్పిటల్స్ అన్నీ కూడా బాగుపడ్డాయి. సో గుడ్ గవర్నెన్స్ అది బాగానే ఉంది. ఈ 2వ పాయింట్ విషయానికి వచ్చేసరికి దొరికిపోయాడుగా. ఓకే. విచిత్రం ఏంటంటే అది మద్రాసు నుంచి ఒక 45 కోట్ల రూపాయలు అనేటువంటిది ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి మళ్ళీ గోవా వచ్చిందంట లాస్ట్ టైం గోవా ఎలక్షన్స్ అప్పుడు. ఓకే. ఇవన్నీ కూడా పుకార్లు అంటావా వాస్తవాలు అంటావా అంటే మనకు తెలియదు. అది ఈడీ దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఇవన్నీ కూడా మధ్యలో ఇవన్నీ కూడా పుకార్లే. ఓకే. ఎందుకంటే ఏమడదు. అల్టిమేట్గా తేల్చాల్సింది ఎవరు? ఈడీ వాళ్ళు తేల్చాలి, కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, వాళ్ళ ఎన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చదవాలి, చూడాలి. ఇరుపక్షాలకి కూడాను వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది. అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బి గివెన్ టు బోత్ ద పార్టీస్. ఓకే. అప్పుడు కానీ ఫైనల్గా జడ్జిమెంట్ రాదు. ఈ జడ్జిమెంట్ రావడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుందంటే టైం కూడా చెప్పలేము. ఓకే. ఎవిడెన్స్లు అని చెప్పి లాగుతూ ఉంటారు. అంతే. కేజ్రీవాల్ గారిని నిజంగానే తిహార్ జైలుకు పంపిస్తారా అని మీరు నన్ను అడిగినా కానీ నేను చెప్పలేను. ఓకే. మరి ముఖ్యమంత్రి పదవి అంటే దానికంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, దానికి సంబంధించి సొల్యూషన్ ఏంటంటారు? చెప్పాడుగా ఆయనే, జైల్లో ఉన్న చేస్తాను, బయట ఉన్నా చేస్తాను, ఏది చేసినా దేశం కోసమే చేస్తా అన్నాడుగా. కానీ జైల్లో ఉండి చేయొచ్చా లేదా అనేటువంటిది తేల్చాలి. జైల్లో పెట్టినంత మాత్రాన ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. జైల్లో పెట్టినంత మాత్రాన అతను దోషి కాదు, అరెస్ట్ చేసినంత మాత్రాన దొంగ కాదు. కన్విక్షన్ ప్రూవ్ కావాలి, అది ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ స్టెప్స్ అన్నమాట ఇవి. అంతే. ఫస్ట్ విచారణ చేశారు, సంతృప్తికరంగా అయినటువంటి సమాధానాలు రాలేదు, ఓకే, అప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినంత మాత్రాన జైల్లో పెట్టాలని కూడా లేదు. అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా 1 hourలో బెయిల్ కూడా ఇవ్వచ్చు. ఓకే. జైల్లో పెడతారు. ఎన్నాళ్ళు జైల్లో పెడతారు అనేటువంటిది మన చేతిలో ఉన్న పని కాదు, అది కోర్టు చేతిలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు 10 రోజులు అడిగారు, వాళ్ళు జనరల్గా 10 రోజులు ఎవరు 5 రోజులు 6 రోజులు ఇస్తారు. ఇది నార్మలే ఎక్కడైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాకు 5 రోజులు ఇవ్వండి అన్నారు, 5 రోజులు ఇవ్వలేదుగా. చాలా దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు నువ్వు అరెస్ట్ ఎట్లా చేస్తావా అంటారు. ప్రాథమిక ఆధారాలు కనుక ఉంటే జడ్జి కనుక సాటిస్ఫై అయితే నిన్ను అరెస్ట్ చేయొచ్చు. ఓకే. అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత నువ్వు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. బెయిల్కి అప్లై చేసేటప్పుడు కూడాను నువ్వు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంటే నీకు బెయిల్ ఇస్తారు, లేకపోతే బెయిల్ ఇవ్వరు. చంద్రబాబు నాయుడుకి అందుకే 52 రోజులు బెయిల్ ఇవ్వలేదు. మనీష్ సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నాడుగా, బెయిల్ ఇవ్వలేదుగా. అవును. మరి లెంగ్దీ ప్రాసెస్ మన ఇండియన్ లీగల్ సిస్టంలో చాలా లెంగ్దీ ప్రాసెస్. అందుకనే ఏమంటారంటే ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ అంటారు. ఓకే. అదనమాట అది. ఓకే. ఎప్పుడో 2008లో కదా జరిగింది అది. పాకిస్తాన్ వాడు
వాడు వచ్చాడు, ఏదో బాంబేలో గొడవ చేశాడు, చచ్చిపోయాడు, చివరికి పట్టుకున్నారు వాడిని. వాడిని ఉరిదీయడానికి 400 సంవత్సరాలు పట్టింది, 5 కోట్లు ఖర్చు అయిందిగా. అవును. ఎవడో పాకిస్తాన్ వాడు ఫోన్ కేసుగా కొట్టంగాడు, వాడి విషయంలోనే అంత చేటు జరిగితే మరి ఇప్పుడు కవిత విషయంలోనూ, కేజ్రీవాల్ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో జరగవా? మరి ఓకే, పక్కాగానే ఉంటాయి. లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ మొన్న ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమికి మద్దతు ఇస్తున్నానని చెప్పి ఆయన తనకు సంబంధించిన రీజన్స్ చెప్పారు సార్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని కనుక ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా సింపుల్గా కనుక చెప్పాలంటే 2 భాగాల కింద మనం విడదీయచ్చు దీన్ని. ఓకే. ఫస్ట్ థింగ్, అసలు జయప్రకాష్ నారాయణ ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, చేసినటువంటి పనులు ఏంటి, ఒక పార్ట్. ఓకే. రెండవది, ఇప్పుడు నీకు సంబంధించినటువంటి కూటమికి సపోర్ట్ చేయడం, ఆయన అడగాల్సిన విషయాలు ఏమిటి, అది రెండో పార్ట్. ఓకే. ఫస్ట్ పార్ట్కి వస్తే, నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ నారాయణ గారు ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆల్సో. ఓకే. ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుకున్నాడు. ఆయన చదువుకుంటున్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి, ఐఏఎస్ కావాలని కోరిక ఉండేదట ఆయనకి. కానీ అప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము జస్ట్ 1 year ముందే రూల్ మార్చారు. అంతకుముందు డాక్టర్లకు ఎలిజిబిలిటీ లేదు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్లో ఐపీఎస్ అయ్యింది, ఎలిజిబిలిటీ లేదు. ఓకే. ఆయన మెడిసిన్ పాస్ అయ్యే టయానికి అది వచ్చింది. అందుకని రాశాడు. ఆయన రాశాడు, సెలెక్ట్ అయ్యాడు. నాన్నగారు రైల్వేస్లో ఉద్యోగం చేసుకునేవాడు, మహారాష్ట్రలో ఉండేవాడు. ఆయన కూడా మీలాగా నాలాగా చదువుకునేవాడు, తెలివిగల వ్యక్తి. దాని తర్వాత యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాశాడు, ఐఏఎస్ అయిపోయాడు. ఓకే. గుంటూరు జిల్లాకి కలెక్టర్గా ఉన్నాడు. ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నాడు, నేను కూడా ఎంతో ఇంటరాక్షన్ అనమాట. ఓకే. అప్పుడు ఏంటంటే, ఆ ఒంగోలు తీర ప్రాంతంలో రొయ్యలు చెరువుల కోసం అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ఒక్కొక్కరికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఎలకేట్ చేస్తే వాళ్ళు చెరువులు పెంచుకుంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది, అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతము. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్గా చేయడం మూలకంగా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తున్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొదలుపెట్టారు. ఆ ప్రకాశం జిల్లా బాగా సూటబుల్గా ఉంది కాబట్టి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ అలాట్ చేయాలి, ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరంటే నేను కూడా వెళ్ళానప్పుడు. ఓకే. నేను కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన చూడడం అదే. 2 acres ఇస్తామండి, మీరు చేస్తారా అని అడిగాడు నన్ను ఆయన ఇట్లా ఇంటర్వ్యూలో. సార్, ఇది కనుక చేయాలంటే 2 acres ఎకనామికల్గా, టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉండదండి, 5 acresకి తక్కువ అయితే మటుకు ఫీజిబిలిటీ ఉండదండి అని చెప్పాను. ఓకే. అదేంటండి, వచ్చిన వాళ్ళు చాలామంది 2 acres మాకు చాలన్నారు, మీరేంది మినిమం 5 acres ఉండాలంటే అంటారంటే, వాళ్ళకి తెలిస్తే తెలియక చెప్పారు, తెలియక చెప్పారు, నాకైతే తెలియదండి. లెస్ దాన్ 5 acres అయితే టెక్నికల్లీ, ఫినాన్షియల్లీ, ఎకనామికల్లీ నాట్ వైబుల్ అండి అని చెప్పాను నేను. ఓకే. తర్వాత ఏమైందంటే అసలు ఆ స్కీమే ఆల్టుగెదర్ ఎత్తేసారు. ఓకే. ఎవరికి అలాట్ చేయాల. అప్పుడు నాకు ఫస్ట్ పరిచయం ఆయన. ఓకే. దాని తర్వాత ఏపీఐఐసిలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి సంబంధించింది నేను, జయప్రకాష్ నారాయణ గారు, వంకయ్య చౌదరి గారు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ హనుమాన్ చౌదరి గారు అందరం కలిసే చేశాము. ఈజ్ గుడ్ పర్సనాలిటీ, మంచి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ, కోట్లు సంపాదించాలనే కోరిక ఉన్నటువంటి వాడు కాదు, అంత తొందరగా అవినీతికి లొంగేటువంటి వ్యక్తి కాదు. అంతవరకు మటుకు నేను డెఫినెట్గా చెప్పగలను. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఒకసారి ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు మల్కాజ్గిరి నుంచి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాని విషయంలో కూడా ఈ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే. ప్రకాశం జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ మూలకంగా ఇంచుమించుగా 2 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం వచ్చింది. ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఇప్పటికైనా సరే కాక జయప్రకాష్ నారాయణ గారు ఏ వరల్డ్ బ్యాంక్లోనో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కనుక అప్లై కనుక చేసుకుంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు ఆయన. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అహ్లూవాలియా డిప్యూటీ చైర్మన్, మాంటెక్ అహ్లూవాలియా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్కి. ప్లానింగ్ కమిషన్ లేదనుకో నీతి ఆయోగ్. హీ వాజ్ ఆల్సో యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడాను జయప్రకాష్ నారాయణ గారు కృషి చేశాడు, జరిగింది కూడా అది. ఓకే. ఆర్టికల్ ఐ థింక్ అమెండ్మెంట్ నెంబర్ 44, 45 సంథింగ్. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా డబ్బులు పంపించే ప్రోగ్రాం ఉంది. 75,000 కోట్లు, 80,000 కోట్లు దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అది రావడానికి కారణం కూడా జయప్రకాష్ నారాయణ గారే. సూపర్. ఇలాంటి మంచి పనులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద. కానీ నిన్న ఎన్డీఏకి సపోర్ట్ చేసిన తర్వాత ఏందబ్బా ఆయన ఈ విధంగా చేశాడని నాకు కూడా అనిపించింది. ఆయన మెడిసిన్ చదువుకుంటున్న రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎమర్జెన్సీ పెట్టింది. ఆయనే చాలాసార్లు చెప్పాడు,
ఇదేంది ఎమర్జెన్సీ బెడ్డమైంది, దొరికినట్టు ఎవడైనా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో బెడ్డమైంది, ఇదేం బాగాలేదు, ఇది చాలా అన్యాయంగా ఉందని చెప్పి అప్పుడే అనుకున్నాడట ఆయన. తర్వాత చాలాసార్లు చెప్పాడు. ఏపీఐసీలో ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేసింది. ఓకే, రిజైన్ చేసి ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆయన రిజైన్ చేశాడు. ఆయన ఓకే, మంచి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి, తెలివిగల వ్యక్తి, చక్కగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, చాలా R&D కూడా చేస్తాడు ఆయన. అంతవరకు ఓకే. ఈ ఎన్డీకి సపోర్ట్ చేయడం అనేటువంటిది మరి ఆయన ఎందుకు చేశాడు అనేటువంటిది మనం ఆయన విజ్ఞతకి వదిలేద్దాము, ప్రజల విజ్ఞతగా వదిలేద్దామా, అందులో ఎలక్షన్స్ టైంలో. ఓకే, అదే ఆయన ఇండిపెండెన్స్ అనుకుందాం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంస్కరణలు కావచ్చు, వాటి గురించి ఏమీ డిస్కస్ చేయకుండా గతంలో ప్రశంసించిన నోటితోనే ఇప్పుడు విమర్శలు చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? మరి ఆయన ఆ విధంగా ఎందుకు చేశారనేటువంటిది అది ఆయన విజ్ఞతగా వదిలేద్దాం మనం. ఇప్పుడు ఆయన అడగదలుచుకుంటే కనుక అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవును, కరోనా పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఫెంటాస్టిక్ థింగ్ అని ఆయనే చెప్పాడు. ఎస్, స్కూల్స్ బాగా బాగుపడ్డాయని ఆయనే చెప్పాడు. హెల్త్ విషయంలో బేసికలీ డాక్టర్ కాబట్టి చాలా చక్కగా ఉందని చెప్పి ఆయనే చెప్పాడు. ఎస్ సార్, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ చెప్పాడు ఆయన. మరి నిన్న ఆయన ఎన్డీఏలో జాయిన్ అయిపోయినప్పుడు ఎందుకు చేసి పప్పు కూడడం ఎందుకు అంటాడు అనేసి అంటాడు ఆయన. అది అందుకు ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే నిజంగానే జయప్రకాష్ నారాయణ గారు కనుక అడగదలుచుకుంటే చాలా విషయాలు అడగచ్చు ఆయన. ఎస్ సార్, అదొక పెద్ద లిస్ట్ అనుకో. ఆయన బేసిక్గా MBBS డాక్టర్గా ఏమేమి సంస్కరణలు అనేది ఆయనకు పర్టికులర్గా తెలుస్తుంది. ఉద్దానం ఇష్యూ కావచ్చు, ఉద్దానం మెడికల్ కాలేజ్ 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఉద్దానంలో హాస్పిటల్ పెట్టి చుట్టుపక్కల చాలా విలేజెస్కి మంచినీటి సౌకర్యం కల్పించారు కదా. ఎస్ సార్, అవునా? డయాలసిస్ దాని గురించి ఆయన ఎప్పుడన్నా అడిగాడా? అడగలేదుగా. లేదు. మరి బేసికలీ డాక్టర్ ఆయన అడిగి ఉండాలిగా. అడగలేదుగా ఆయన. లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకొన్ని మెడికల్ కాలేజెస్ పెట్టండి అని ఆయన ఎప్పుడు అనలేదుగా. అడగలేదు. కానీ 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి, ఇంకొక 5 ఆపరేషన్లో ఉన్నాయి. అవును కదా, ఆయన అడగలేదు కదా. ఎస్, అవి రెండు కూడాను ఆయన వృత్తికి సంబంధించినటువంటి. అవును, ఆయన అడగలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా మద్యపాన నిషేధం చెయ్యండి, దీని మూలకంగా ప్రజలు నష్టపోతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అని ఎప్పుడన్నా అడిగాడా? లేదు. అడగలేదు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు విడిపోవడానికి పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఈ బిల్లు అనేటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, మీరు ఆర్టికల్ 3ను పెట్టుకొని అడ్డగోలుగా విభజించారు, ఆ రోజు పార్లమెంటులో ఉండాల్సినటువంటి సభ్యులు కూడా లేరు, క్వారం లేదు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పుస్తకం రాశారు కదండి ప్రకాష్ నారాయణ గారు, క్వారం లేనప్పుడు ఎలా జరిగిందని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ప్రశ్నించాడా? ప్రశ్నించలేదుగా. ఓకే, అవునా? అదేవిధంగా పప్పు బెల్లాల్లాగా డబ్బులు పంచేస్తున్నారు అనేసి అన్నాడు. కానీ విద్య మీద, ఆరోగ్యం మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడాను భావి భారత పౌరులను తయారు చేయడానికి అనే మాట ఎప్పుడైనా చెప్పాడా? లేదు, చెప్పలేదు కదా. అవునా? ప్రైవేటు బస్సులలో పబ్లిక్ని దోచేసుకుంటున్నారు, దీన్ని నిరోధించాలి అని ఎప్పుడన్నా అన్నాడా జయప్రకాష్ నారాయణ గారు? లేదు, అనలేదు కదా. ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ బల్లలు గుద్ది చెప్పారు, ఎవరు కూడా సాధించలేకపోయారు, ఇది చేసి తీరవలసిందే అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా గట్టిగా మాట్లాడారా? ఒక వారం రోజులు నిరాహార దీక్ష చేశారా? ఓకే, చేయలేదు కదా ఆయన. లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినటువంటి వాటిల్లో ప్రతిదాని కూడాను టెక్నో ఎకానమిక్ ఫీజబిలిటీ అనేటువంటి పేరును అడ్డం పెట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ చేయలేదు, విశాఖపట్నం నుంచి చెన్నై దాకా ఉండే కారిడోర్ని గురించి చేయలేదు, క్రాకర్ ప్లాంట్ని గురించి చేయలేదని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగారా? లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్కి లేదంటే తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి విడిపోయినప్పుడు బిల్డింగ్స్ కానీ, దాని వాల్యూస్ కానీ, ఇంకోటి కానీ పవర్ బిల్స్ ఇంత డబ్బులు రావాలి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేశారా? పోనీ జగన్మోహన్ రెడ్డి అని అడగచ్చుగా, నీకు ఇంచుమించుగా 70,000 కోట్ల రూపాయలు రావాలా, ఏంది నువ్వు అడిగి తెచ్చుకొని చెప్పి చెప్పచ్చుగా. మరి ఎప్పుడు అనలేదుగా. మరి జయప్రకాష్ నారాయణ గారు అది కూడా అడగాలిగా. పవన్ కళ్యాణ్ అంటే తీసే పిల్లోడు ఏదో అంటూ ఉంటుంది తీసి, కానీ పవన్ కళ్యాణ్ గారు జయప్రకాష్ నారాయణ గారిని, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, వేరే ఇంకొక ఇద్దరిని పెట్టి 75,000 కోట్లు ఏమో డిసైడ్ చేసి ఒక ఫిగర్ చెప్పాడుగా. జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పక్కాగా తెలుసుగా ఎంత రావాలన్నది. మరి ఎప్పుడన్నా అడగాలిగా. జయప్రకాష్ నారాయణ గారు అడగలేదే. డిస్కామ్స్కి సంబంధించినటువంటి పవర్ బిల్స్కి సంబంధించిన ఇంచుమించుగా 6,000 కోట్ల రూపాయలు రావాలండి, అడగవయా జగన్మోహన్ రెడ్డి, ఏంది ఇన్ని రోజులు ఊరుకుంటామని చెప్పి ఆయన అన్నాగా చెప్పాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈయనకు కానీ చెప్పాలిగా. ఎందుకు చెప్పలేదు?
డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీని కొనుక్కోవడం ఏందండి? ఏం పని అండి ఇది? దిక్కుమాలి పని కదండి చంద్రబాబు నాయుడు గారు. 40 years ఇండస్ట్రీ, మీరు ఈ పని చేయడం బాగుందా? ఆలోచించుకోండి మీరు ఒక్కసారి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ప్రశ్నించాడా? లేదుగా. నాగార్జున సాగర్ డ్యాంలో 40 అడుగులు మేరన్న సిల్టు పెరిగిపోయింది, సిల్టు తీయించండి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగాడా? లేదు. కెనాల్స్లో మొక్కలు పెరిగిపోయినాయి, దీని మూలకంగా చివరిలో ఉండేటువంటి వాళ్ళకి నీళ్లు రావడం లేదండి అని ఇప్పుడన్నా అడిగాడా జయప్రకాష్ నారాయణ గారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారండి. కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయండి దానికి అని ఎప్పుడన్నా అడిగాడా? ఇది అన్యాయం అండి అని ఎప్పుడన్నా ఖండించాడా? లేదు. వాళ్ళకి మైండ్స్ అలాట్ చేయండి సార్, ప్రాఫిట్లోకి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా, చంద్రబాబు నాయుడుకి చెప్పాడా, మోడీ గారికి చెప్పారా? అడగాలిగా మరి ఆయన. ఎందుకు అడగలేదు ఆయన? పన్నులని విధానాన్ని సరళీకృతం చేయండి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగారా? బీరు మీద, బ్రాందీ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఇంత రేట్లు వేయడం ఎందుకండి, జిఎస్టీలోకి తీసుకురండి అని ఎప్పుడన్నా అడిగాడా? లేదు. పులిచింతల ప్రాజెక్టు కట్టారండి, 45 TMCల నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు, ఇంతవరకు ఎప్పుడు కూడాను 6 TMCలకు మించి స్టోర్ చేయలేదు, ఆ డ్యామ్ వేస్ట్ అయిపోతుంది అని ఎప్పుడన్నా అడిగారా? ఇంచుమించుగా 110 కోట్ల రూపాయలు ఏమో తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళ భూభాగం పోయింది కాబట్టి. దాని ప్రకారం ఈ 110 కోట్లు 120 కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిందా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగారా? నాకు తెలిసినంతవరకు అయితే లేదు. ఓకే. పోలవరం జాతీయ హోదా, పోలవరానికి జాతీయ హోదా ఆల్రెడీ ఇచ్చారు, కానీ ఫండ్స్ ఇవ్వడానికి వాళ్ళు చాలా మతలబులు పెట్టారు కదా. దాని గురించి తెలివిగల వ్యక్తి కదా. ప్రకాశం జిల్లాకి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు 2 లక్షల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పించి చిన్న చిన్న డ్యామ్స్, అక్వాడక్ట్స్ కట్టాడు కాబట్టి పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఆయనకి తెలుసు. 33,000 కోట్ల రూపాయలు అనేటువంటిది నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇవ్వను అని కూడా చెప్పింది. మేము డ్యామ్ మాత్రమే కడతాము, 16,000 కోట్ల రూపాయలు అయితే అంతవరకే ఇస్తాము, అది కూడా 2014-15 రేట్లకు అన్నారు. ఓకే. ఎట్ట కుదురుతుంది అసలు అది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి సంవత్సరం కూడాను జీతాలు పెరగాలి, PRC ప్రకారం డిఏలు పెరగాలి. కానీ పోలవరం డ్యామ్ వచ్చేసరికి మేము 6 రోజుల్లో రేట్లు ఇస్తామంటే ఎట్ట పూర్తవుతుంది? మరి జయప్రకాష్ నారాయణ గారు ప్రశ్నించాలిగా. ఎప్పుడన్నా ప్రశ్నించాడా? లేదు కదా. ఇవన్నీ లేకుండానే మోడీ విధానాలు బాగున్నాయి. ఏ విధంగా అమరావతికి సంబంధించిన దాంట్లో శివరామకృష్ణ గారు రిపోర్ట్ ఇచ్చారు. అవును. ఎక్కడ క్యాపిటల్ కట్టాలన్న సంగతి చెప్పలేదు. వికేంద్రీకరణ మంచిది అని చెప్పారండి జయప్రకాష్ నారాయణ గారు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, వికేంద్రీకరణ మంచిదే అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా చెప్పారా? లేదు. ఎందుకు చెప్పలేదు ఆయన? మరి దాని గురించి కూడా ప్రశ్నించాలి ఆయన. దొనకొండ లాంటిది రైట్ ప్లేస్, సరే తీసుకోలేదు, వదిలేయి. 20,000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ను ఉపయోగించుకొని రాజధాని కట్టకుండా 33,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు తీసుకున్నారు అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ప్రశ్నించారా? లేదు. ఒక పెద్ద పట్టణం అనుకుంటే జనాల్ని లాగుతుంది, ఆ పట్టణం అనేటువంటిది అభివృద్ధి చెందితే హైదరాబాద్ లెవెల్కి వస్తుందని చెప్పినండి జయప్రకాష్ నారాయణ గారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టాడా, వైజాగ్ బ్రహ్మాండంగా తయారైద్ది అనే మాట ఎప్పుడైనా చెప్పాడా? లేదు. ఎందుకు చెప్పలేదు మరి ఆయన? మరి ఆయన ప్రశ్నించాలి కదండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఒక 10,000 కోట్లు పెట్టు, అండర్గ్రౌండ్ రైల్వే, అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ వేసాయి, రోడ్లు వైడెన్ చేసాయి. రోడ్డు వైడెన్ చేయాలంటే బిల్డింగ్స్ పోతాయి కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వు. వైజాగ్ అనేది మంచి సిటీ కింద, ఇటుపక్క అనకాపల్లి దగ్గర నుంచి వైజాగ్ నుంచి అటుపక్క విజయనగరం వరకు డెవలప్ అవుతుంది ఒక 10-15 సంవత్సరాల్లో. అక్కడ నేవల్ బేస్ ఉంది, పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, సాఫ్ట్వేర్ హబ్ కింద డెవలప్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద డెవలప్ అవుతుంది. ర్యామ్కి వాళ్ళ ఫార్మాసిటీ పెట్టారు, 200కు పైగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన యూనిట్స్ కూడా పెట్టారు. మరి దాన్నే మీరు క్యాపిటల్ కింద డిక్లేర్ చేయండి అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు? గ్రీన్ఫీల్డ్ సిటీ కట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అది కుదిరే పని కాదు. చైనాలో అలాంటి 20 సిటీలు కట్టారు, గోస్ట్ సిటీస్ అంటారు వాటిని, నిరుపయోగంగా పడున్నాయి ఇప్పుడు అవి. అదేవిధంగా బర్మాలో కూడాను ఇటుపక్క 8 లైన్లు ఇటుపక్క 8 లైన్లు ఉన్న హైవేస్ వేసి రోడ్లు వేసి ఒక క్యాపిటల్ కోసం అని చెప్పి తయారు చేశాడు. ఎవడో ఉన్న పాపాను పోలాడ. ఈవెన్ మలేషియా వాళ్ళు కూడాను కౌలాలంపూర్ మీద చాలా బర్డన్ పడిపోతుందన్న ఉద్దేశంతో జయపురాన్ని కొత్త క్యాపిటల్ కట్టుకోవాలని చెప్పి మొదలుపెట్టారు. ఓకే. దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కేబుల్స్ వేశారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వేశారు, వాటర్ కోసం వేశారు, అన్నీ వేశారు. పోయిన వాళ్ళు లేడు ఎవడు.
ఓకే. ఇన్ని విషయాలు జయప్రకాష్ నారాయణ గారికి తెలియవా అంటే ఆయనకి తెలుసు, ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి కదా. మరి అలాంటప్పుడు ఆయన నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా ఏది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పాలిగా జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకు చెప్పలేదు ఆయన? ఆయన విజ్ఞతగా వదిలేద్దాం, ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఇట్లా ఆయన సపోర్ట్ చేసుకుంటాడు, చేస్తాడు. ఆయనకి ఎందుకు అనిపించిందో చేశాడు, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి వాటన్నిటిని గురించి కూడా జయప్రకాష్ నారాయణ గారు అడగాలిగా, అలాంటి మేధావి అడగాలి కదా. అవును. మరి ఎందుకు అడగలేదు ఆయన? ఇన్ని పాయింట్లు చెప్పాగా నేను. నీకు తెలిసినంత వరకు ఎక్కడన్నా ఒక్క పాయింట్లో ఆయన అడిగాడేమో చెప్పు నాకు. లేదు. ఒకవేళ నేను చెప్పింది కనుక తప్పు కనుక అయితే జయప్రకాష్ నారాయణ గారు దయచేసి నన్ను క్షమించండి. ఓకే. ఆయన ఇంకొక వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కోస్టల్ కారిడార్ అనేది అతిపెద్ద సంపద, దాన్ని డెవలప్ చేసుకోవాలని అంటారు. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు 10 పోర్ట్స్ని డెవలప్ చేసింది, 4 ఫిషింగ్ హార్బరు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఇదంతా కనిపించట్లేదా? కనిపిస్తుంది. జయప్రకాష్ నారాయణ గారికి తెలియదు అనుకుంటున్నాం ఏంటి? ఇవన్నీ తెలుసు. మరి తెలిసినా కూడా దీని వెనక ఏదైనా ఏజెండా? ఎగ్జాంపుల్ చెప్తాను నీకు సార్. లగడపాటి రాజగోపాల్ మా కుటుంబానికి కూడా మంచి మిత్రుడు. ఆయన లగడపాటి రాజగోపాల్ గారి మామగారు ఉపేంద్ర గారు మా కుటుంబానికి చాలా మంచి మిత్రుడు. అంటే 3 జనరేషన్స్ అనుకో, మంచి మిత్రుడు మాకు ఆయన. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడాను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం ఆయనతో. ఆయన పాపం అంతకుముందు సర్వే కనుక చేసి పలానా వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, గెలుస్తారు అంటే 100% కరెక్ట్ అయ్యేది. ఆంధ్ర ఆక్టోపస్ అన్న బిరుదు కూడా వచ్చింది, అట్లనే ఆక్టోపస్ అని కూడా పేరు కూడా పెట్టారు కదా. అవును. అలాంటి వాడిని ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ బలవంత పెట్టి తెలంగాణ ఎజిటేషన్ మీకు నువ్వు 55 సీట్ల నుంచి 85 సీట్ల వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పించారు ఆయన చేత. ఓకే. ఆయన పరువు బల చివరికి కేసీఆర్ గెలిచాడు. అవును. లాస్ట్ టైం 2019లో కూడాను మీకు 150 సీట్లు వస్తాయని చెప్పి చెప్పించారు ఆయన చేత తెలుగుదేశం పార్టీకి. 150 సీట్లు ఎవరికి వచ్చినాయి నీకు నాకు తెలుసుగా. అవును. అందుకని ఈ మధ్య ఎక్కడా లేడు ఆయన. తర్వాత ఒకసారి నేను క్యాజువల్గా వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగాను అనమాట, ఏందండి లగడపాటి గారు మీరు అట చెప్పారు ఏంటి సార్, 150 సీట్లు వస్తాయని చెప్పారు ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లో జరిగిపోయిన 1 year తర్వాత ఓకే నీకేమో హైదరాబాద్లో కూర్చొని అలాగే కబుర్లు చెప్తావు, మా మీద ఎన్ని ప్రెజర్స్ ఉంటాయో నీకేం తెలుసు అనేసి అంటే, వద్దులేండి సార్ ఆ ప్రెజర్స్ ఏంటి నాకు చెప్పొద్దులేండి, నేను అర్థం చేసుకోగలనులేండి అన్నాను. ఒక నవ్వు ఊరుకున్నాడు ఆయన. ఓకే. చంద్రబాబు నాయుడు, రామోజీరావు ఈయన మీద పెట్టిన ప్రెజర్ అంతా ఇంత కాదు. ఆ ప్రెజర్కి తట్టుకోలేక ఆయన ఆమె చెప్పాడు. ఓకే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకి ఆయన మీద ఆయన చేసేటువంటి సర్వేల మీద ఉండేటువంటి నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు, నమ్మకాన్ని సాక్రిఫైస్ చేశాడు ఆయన. ఓకే. ఆయన ప్రిపేర్ అయ్యే సాక్రిఫైస్ చేశాడు దానికి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మీద కూడా అట్లాంటి ప్రయోగం జరిగిందంటారా? ఐ థింక్ సో. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ రామోజీరావు గారు వీళ్ళందరూ ఆయన మీద బాగా హెవీగా ప్రెషర్ పెట్టుకుంటారు. తొందరగా లొంగే మనిషి కాదు ఆయన. అంటే ఇంకా ఎంత ప్రెషర్ పెట్టుంటారో చూడు అని నేను అనుకుంటున్నాను. అవునా కాదన్నది 100% నాకు తెలియదు. ఇదంతా కూడాను మన ఊహ మాత్రమే. ఆయనతోటి నాకున్నటువంటి పరిచయము, ఆయన ఇంటిగ్రిటీ, సంగతి సమాచారం తెలిసిన వ్యక్తిగా ఈయనంత తొందరగా చెప్పేవాడు కాదే, ఎందుకు చెప్పాడబ్బా ఇట్లా అంటే బహుశా వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టుంటారులే, ఏం చేస్తాను ఉద్దేశంతో చెప్పాడేమో అని అనిపించింది నాకు, అంతేగాని ఇంకోటి కాదు. ఆయన స్పీచ్లో భాగంగా అంటే టీడీపీని జనసేనని పెద్దగా ప్రస్తావించకుండా బీజేపీ విధానాలు, మోడీ విధానాలు నచ్చి కూటమికి మద్దతు ఇస్తున్నా అన్న ఉద్దేశంలో చెప్పారు. బీజేపీ విధానాలు నచ్చి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నప్పుడు బీజేపీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు చాలా ఉన్నాయి, ఉండాలిగా. మరి ఆ రెండింటిని గురించి ఆయన ఏమైనా చెప్పాడా? ఎక్కడ కుల మత రాజకీయాల గురించి ఒకనొక దశలో అసెంబ్లీలో ప్రస్తావించారని. మత రాజకీయాలకు వేదిక పార్టీకి ఎట్లా మద్దతు ఇస్తారని క్వశ్చన్ చేస్తే కూడా ఆన్సర్ చేయట్లేదు. అట్లనే నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పారు, ఎవరికైనా ఎయిర్పోర్ట్స్ కానీ సీపోర్ట్స్ కానీ ఓడరేవులు కానీ 2 కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఒకవేళ 2 ఇచ్చినా కానీ అతనుకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా అదానికి ఇచ్చారు అంటే మరి మోడీ గారు కరెక్ట్ చేశారా, తప్పు చేశారా, ఒప్పు చేశారంటే అది తప్పు అన్న సంగతి నీకు క్లియర్గానే తెలుస్తుందా లేదా? మరి అలాంటిది జయప్రకాష్ నారాయణ గారు అడగాలిగా. ఆయన కూడా ఇంతకుముందు మాంటేక్ సింగ్ అహ్లూవాలియాతో కలిసి పనిచేసినటువంటి వాడే కదా, విధానం ఏంటో తెలిసినటువంటి వాడే కదా, మరి ఎందుకు అడగలేదు ఆయన? సరే మోడీకి సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు, మంచిదే. ఇంచుమించుగా
ఎన్పిఎస్ అనేటువంటిది సుజనా చౌదరి అనేటువంటి వ్యక్తి 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. ఆ సంగతి జయప్రకాష్ నారాయణ గారికి కూడా తెలుసుగా. అవును. ఆయనకి మోడీ గారు మినిస్ట్రీలో కూడా స్థానం కల్పించాడుగా. మోడీ గారు మీరు ఈ విధంగా ఎలా చేశారు అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు అడిగారా? అడగలేదు. ఎందుకని అడగలేదు? మరి అట్లాంటప్పుడు మోడీ గారికి సపోర్ట్ ఎడ చేస్తాడు ఆయన? ఎక్కడో ఏదో జరగకూడనటువంటిది జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి 8 లక్షల కోట్ల రూపాయల రిజర్వ్ నిధి ఏదైతే ఉంటుందో, చాలామంది తెలియని విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది తెలుసా? ఓకే. అలా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి డబ్బులు తక్కువైనప్పుడల్లా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటారు. ఓకే. ఆ అప్పు మీద వాళ్ళకి ఆదాయం వస్తుంది, వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రేషియోస్ కనుక మెయింటైన్ కనుక చేయలేకపోతే బ్యాంక్స్ వాళ్ళు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుంటాయి, దాని మీద కూడా వాళ్ళకి వడ్డీ వస్తుంది. ఓకే. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్లో వడ్డీలు వస్తాయి. ఓకే. బంగారం అమ్మడం కొనడంలో వాళ్ళకి లాభం వస్తుంది. ఇదంతా కూడా కలిసి ఇంచుమించుగా 8.5 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది వాళ్ళ దగ్గర, ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి. ఓకే. అందులో నుంచి 1,76,000 కోట్ల రూపాయలు మోడీ గారు తీసుకున్నాడు. మరి అది తప్ప కరెక్టా అంటే 100% తప్పే. అది దేనికి ఉపయోగిస్తారంటే ఇక భారతదేశము ఇక మొత్తం అయిపోయిందిరా బాబు, ఇంక దేశాన్ని ఇంకొక దేశానికి అమ్ముకోవడం తప్ప ఇంక వేరే పరిస్థితి లేదు అన్నప్పుడు ఆ డబ్బులు తీస్తారు బయటికి. ఓకే. మరి 1,76,000 కోట్ల రూపాయలు తీసి సుజనా చౌదరి లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ బ్యాంకులకు ఎగ్గొట్టిన దాన్ని కాంపెన్సేట్ చేశారు. అది మోడీ గారు చేసిన పనే. ఓకే. మరి జయప్రకాష్ నారాయణ గారు ఎట్లా సపోర్ట్ చేస్తాడు ఆయనకి? క్వశ్చన్ అయినా చేయాలి కదా కనీసం. అంతేగా, క్వశ్చన్ అయినా చేయాలిగా. భారతదేశంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ట్రాక్స్ మీద ఇప్పుడు ఉన్నటువంటి రైళ్లు నడవడానికి మనం రిజర్వేషన్లు చేసుకుంటున్నాము, సంగతి సమాచారం బాగానే ఉంది, కానీ సరిపోవు. ముందు మీరు ఈ సంగతి చూడండి. మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రధాన రైలు మార్గాలని 4 రైలు మార్గాల కింద చేయండి. ప్రస్తుతం 2 ఎలక్ట్రిఫైడే ఉన్నాయి, 4 చేయండి. ఆ బుల్లెట్ ట్రైన్ అన్ని తర్వాత చూద్దామండి మోడీ గారు అని జయప్రకాష్ నారాయణ గారు చెప్పాలిగా. మరి ఎందుకు చెప్పలేదు? నిజంగా మనకి ఇండియాకి బుల్లెట్ ట్రైన్ అవసరం ఉంటుందా అంటే ఉంటుంది. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వస్తుంది. ఓకే. కానీ మనకి ఇప్పుడు అవసరం ఉందా అంటే లేదు. ముందు ఈ పని చేయాలి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఈ రైల్వే లైన్లు అనేటువంటిది గూడ్స్లు రైళ్లు అన్నీ తిరుగుతున్నాయని ఓన్లీ గూడ్స్ల కోసం అని చెప్పి రైల్వే లైన్లు వేశారు. దేశంలో చాలామంది తెలియదు ఇది. హై స్పీడ్ ట్రైన్స్ పది తెలిసిన ఒక్కొక్క గూడ్స్ ట్రైన్ అనేటువంటి 40-45 బోగీలు ఉంటాయి. 120 కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి. సపరేట్గా ట్రాక్స్ వేశాడు. బాంబే, ఢిల్లీ, కలకట్టా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ కలుపుతా. ఓకే. ఓన్లీ గూడ్స్లే ఎన్విరాన్మెంట్లో వేశారు దాన్ని. అవును కదా. అలాంటి పనులు మీరు గూడ్స్ల కోసం చేశారు మన్మోహన్ సింగ్ గారు, బాగానే ఉంది. మోడీ గారు మీరు విజయవాడ దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి కలకట్టా వరకు, అదేవిధంగా చెన్నై దగ్గర నుంచి విజయవాడ వరకు ఇంకొక 2 ట్రాక్స్ కూడా వేయండి, ప్యాసింజర్స్కి బాగుంటుంది అని చెప్పి మోడీ గారికి చెప్పాలిగా. మరి చెప్పారా? ఓకే. ఎందుకు చెప్పలేదు జయప్రకాష్ నారాయణ గారు? అలాంటివి చేయాలి. ప్రైవేటు వాహనాలని ఉక్కు పాదంతో అణిపేయండి. వీళ్ళు ఇల్లీగల్ ఆపరేషన్స్ చేస్తున్నారు, దీని మూలకంగా ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తుంది అని మోడీ గారికి చెప్పాలిగా. అది 1960s ట్రాన్స్పోర్ట్ చట్టం కింద వస్తుంది అనమాట. అది ప్రతి స్టేట్ గవర్నమెంట్కి కూడాను ఆర్టీసీ ఉండాలి. అందులో 33% అనేది కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇది జనాలకు చాలామంది తెలియదు. ఓకే. ఏపీఎస్ఆర్టీసీని డివైడ్ చేసేయచ్చు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అంటారు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, అందులో ఒప్పుకోవాలి వాళ్ళు. ఆ చట్టం అది. ఓకే. మరి ఇట్లాంటివన్నీ జయప్రకాష్ నారాయణ గారు కూడా అడగాలిగా, మోడీ గారిని కూడా ప్రశ్నించాలిగా. మంచి పని అని చెప్పు. మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఇంచుమించుగా 70 దేశాల్లో తిరిగాడు. అవును. రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, జపాన్, కొరియా అన్ని దేశాలకి తిరిగాడు. ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది డెవలప్ చేశాడు. అమ్మో ఇండియాతో జాగ్రత్తగా ఉండాలి రోయ్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేశాడు. అలాంటి దానికి నేనైనా సపోర్ట్ చేస్తాను, జయప్రకాష్ నారాయణ గారైనా సపోర్ట్ చేస్తాను. ఓకే. సుజనా చౌదరి లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ని మినిస్ట్రీలోకి తీసుకున్నప్పుడు కూడా మనం వ్యతిరేకించాలి. మరి జయప్రకాష్ నారాయణ గారు వ్యతిరేకించారా లేదా? నాకు తెలిసి వ్యతిరేకించాలి ఆయన. ఓకే. మోడీ గారి విషయంలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఓకే.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి పోటీ చేసేటువంటి వాడికి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మంచిని మంచిగానే చెప్తాను, చెడుని చెడునే చెప్తాను. జనాలు తిట్టుకుంటారు, కింద కామెంట్స్ పెడతారు, మామూలు అయిపోయింది మాకు. ఓకే. కానీ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలో ఉండి ఒక పర్టికులర్ స్టేటస్లో ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడన్నా ఇలాంటి పాయింట్స్ మాట్లాడా? మోడీ గారు సుజనా చౌదరి గారిని మినిస్ట్రీలోకి తీసుకోవడం ఏంటి? ఒక 420ని ఒక దొంగని బ్యాంకులో కొంపలు ముంచినటువంటి ఎట్టా తీసుకుంటారు అని మోడీ గారిని ప్రశ్నించాలిగా. మరి ఎందుకు ప్రశ్నించలేదు ఆయన? ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఓకే. ఫైనల్గా ఈయన మద్దతు ఇవ్వడం వల్ల కూటమికి ఏమైనా ప్లస్ అవుతుందంటారా సార్? ఏమీ ఉండదండి. సింపుల్ క్యాలిక్యులేషన్ అబ్బా. హైదరాబాద్ లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోనే 45% ఓటింగ్ జరిగింది అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడాను విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి లాంటి పట్టణాల్లో ప్రజలు బయటకు వచ్చి ఓటేరు. ఓకే. మరి ఓటేసేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ మూలకంగా బాగా బెనిఫిట్ పొందినటువంటి పల్లె ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లేస్తారు. ఓకే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడాను జనసేన పార్టీకి ఓటేరు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మటుకు టీడీపీకి ఓటేయాలంటారు. అది కుదిరే పని కాదు. ఓట్ ట్రాన్స్ఫర్ మటుకు జరగదు. ఓకే. బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, కేఏ పాల్ని, మన షర్మిలని మర్చిపో. ఓకే. ఈ కుదిరే పనులు కాదు. ఎలక్షన్ ఎవరి మధ్య అంటే ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి మధ్య, చంద్రబాబు నాయుడు మధ్య, అంతే. వీళ్ళిద్దరినే చూస్తారు. కానీ ఇంకా మధ్యలో మన పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆయన భయం అనమాట. ఈడు దుంపదగి ఈడు ఎప్పుడు ఏం మాడతాడో భయం. ఇక మన లోకేష్ బాబుని కనుక వదిలిపెట్టామంటే ఓరనైనా కొంప ముంచేస్తాడేమో రా బాబు అన్న సంగతి భయం. అందుకనే చూడు, మొన్న లోకేష్ బాబు ఎక్కడా లేడు మోడీ గారు వచ్చినప్పుడు కూడా. అవును. సరే, ఇంక వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, బాలకృష్ణ అని ఒక వ్యక్తి ఉన్నాడు. పొరపాటున ఆయనకు మైక్ ఇచ్చి మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి అంటే, రాయ్ మోడీ తెలుగు నేర్చుకోమని చెప్పాను కదా, నేర్చుకున్నావా అని అడుగుతాడేమో. కొంపలంటూ పోతారా బాబు, నువ్వు కూర్చోరా బాబు అని చెప్పారు. నాకైతే ఎక్కడ కనపడలేదు. లాస్ట్ మూమెంట్లో ఏదో వచ్చినట్టున్నాడు బాలకృష్ణ. దట్స్ ఆల్. అని ఏంటంటే ప్రకాష్ నారాయణ గారి ఇంటిగ్రిటీని మనము క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. కానీ నాకు తెలిసినంత వరకు నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా జయప్రకాష్ నారాయణ గారు అడిగుండవచ్చు. ఓకే. అడగాల్సింది, అడిగుండాల్సింది. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కనుక చెప్తే ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చింది అని అనిపిస్తే అప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి ఆ గౌరవం, మర్యాద, సంగతి సమాచారం కూడా పెరుగుతాయి. అదే నేను చెప్పే కదా, నేను ఇంతకంటే చెప్పలేను. నేను అది చెప్పాను, ఇది చెప్పాను. నేను ఆయన మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. హైటెక్ సిటీ అప్పుడు చంద్రబాబు నాయుడు అదే పనిగా డబ్బా కొట్టుకుంటాడు. కానీ నేను చేశానని చాలా దారుణమైన విషయం అది. యాక్చువల్గా వర్క్ చేసిందంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు కలిసి పనిచేశారు. స్కీమ్ తీసుకొచ్చిందేమో పివి నరసింహారావు గారు. ఆయన పేరు ఎక్కడ చెప్పడం. ఓకే. చంద్రబాబు నాయుడు ల్యాండ్ అలాట్మెంట్ మొత్తం కూడా చూసింది జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారి పేరు చెప్పడం. ఎస్టీపీకి డైరెక్టర్గా ఉన్నటువంటి అతను అంకయ్య చౌదరి, ఆయన పేరు చెప్పడం. ఎస్టీపీకి ఆడిటర్గా ఉన్నట్టు నేను. సరే, నేనంటే తీసేయి, నా పేరు చెప్పాల్సిన పని కూడా లేదు, మెచ్చుకోవాల్సిన పని, శాలువలు కలిపి మర్యాద చేయాల్సిన పని నాకు లేదు. కనీసం జయప్రకాష్ నారాయణ గారిని అన్న కన్సిడర్ చేయాలిగా, ఆయన చేయలేదు. హనుమాన్ చౌదరి గారిని కన్సిడర్ చేయాలి. హనుమాన్ చౌదరి గారు అంటే చిన్న వ్యక్తి కాదు, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టెలికమ్యూనికేషన్స్. అపాయింట్మెంట్ లేకుండా వాజ్పేయి గారిని కలిసేంత కెపాసిటీ ఉన్న మనిషి. ఆయన పేరు కూడా ఎప్పుడు చెప్పడు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు. ఓకే. అంకయ్య చౌదరి గారు ఏంటంటే అనంతపూర్ అతను ఢిల్లీలో ఉండేవాడు. అప్పుడు పివి నరసింహారావు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆఫీసర్గా ఉండేవాడు. మన తెలుగు కూడా అయితే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఇట్స్ వెరీ హైలీ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఓకే. 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అని డిసైడ్ చేసేటువంటి వాళ్ళలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే. రోడ్లు వేయడానికి ఎంత అవుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎంత అవుతుంది, ల్యాండ్ డెవలప్మెంట్కి ఎంత అవుతుంది, మొత్తం చూసి గజము 1245 రూపాయలని చెప్పి మేమే డిసైడ్ చేసాం. ఒక్కొక్కడికి కూడా 2 ఎకరాలు ఇవ్వాలా, 3 ఎకరాలు ఇవ్వాలంటే ఈచ్ అండ్ ఎవరి అప్లికేషన్ నేను కూడా స్క్రూటనైజ్ చేసేవాడిని. 5 ఎకరాలు కావాలనేవాడు ఒకడు. ఓకే. నువ్వు చేసేయండి వ్యాపారానికి, దీనికి నీకు 5 ఎకరాలు ఎందుకు, 2 ఎకరాలు చాలేపో, ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానేమని చెప్పేవాడు. దాని మీద నాకు చాలా హెవీ ప్రెషర్స్ కూడా వచ్చాయి. అయినా కానీ మేము ముగ్గురు ఏంటంటే చాలా గట్టిగానే నిలబడేవాళ్ళం. వీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ హైటెక్ సిటీ విషయంలో అన్నమాట. ఓకే. చేసిందంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళు చేస్తే, అంకయ్య చౌదరి గారు చేస్తే, చివరికి వాళ్ళ పేరు కూడా చెప్పడు చంద్రబాబు నాయుడు. ఎంతసేపటికి మొత్తం నేనే చేశానని డబ్బా కొట్టుకుంటాడు. స్కీమ్ తెచ్చినటువంటి పివి నరసింహారావు పేరు కూడా చెప్పడాయా కనీసం. ఆయన అధికారంలో ఉండడానికి కోసం అని చెప్పి ఎంత డబ్బా కొట్టుకోవాలో అంత డబ్బా కొట్టుకుంటాడు. ఎంత చేయకూడని మాదర్ చేతి పనులు ఉంటాయి, ఆ మాదర్ చేతి పనులన్నీ చేస్తాడు.
ఓకే. కోడికత్తి విషయంలో ఇది చాలా అన్యాయం అండి, ఈ విధంగా జరగడం, అసలు ఇది ఎట్లా జరిగింది, ఏంటి సంగతి సమాచారం అని చెప్పాల్సిన మనిషి 2 గంటలకు ఆయనే బయటకు వచ్చేసి కోడికత్తిని పేరు పెడతాడే. ఇంకంతకంటే దారుణమైన విషయం ఏదైనా ఉంటుందా చెప్పు. కానీ జయప్రకాష్ నారాయణ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ విత్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అంటే ఇది నాకు కూడా ఒకసారి $1 బిలియన్ క్వశ్చన్ లాగానే ఉంటుంది. అది సో సార్, ఇప్పటికీ టీడీపీకి సంబంధించి 3 లిస్టులు రిలీజ్ అయినాయి. 139 మంది అభ్యర్థుల కన్ఫర్మేషన్ అయిపోయింది. రిజల్ట్ ఎలా ఉండొచ్చు అంటారు? రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనేది అంటే ఇంకా 5 అనౌన్స్ చేయాలిగా. అంటే ఒకవైపు 175 మంది వైసీపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది. వాళ్ళు ఎప్పుడో చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరు అన్నది ఒక కంక్లూజన్ వచ్చేసింది కదా. ఈ లిస్టును చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు నేను 40 years ఇండస్ట్రీ, నా అంత సీనియర్ ఎవడు లేడు అంటాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ తప్పు. ఓకే. ఆయనకంటే రాజకీయంలో సీనియారిటీ ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళు ఉన్నారు, చనిపోయిన కరుణానిధి లాంటి వాళ్ళు ఉన్నారు, మనకు పక్కనే ఉన్న ఒరిస్సాలో తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరికంటే ఈయనేం సీనియర్ కాదు. నేను సీనియర్ అని చెప్పి అదే పనిగా డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. సరే వదిలే దాని గురించి. ఆయారాములు గయారాములు అనేటువంటిది మామూలే. అసలు ఆయారాం గయారాం అంటే ఎలా వచ్చిందో తెలుసా నీకు? సార్, ఐ థింక్ హిర్యానాలోను హిమాచల్ ప్రదేశ్లోనూ ఒక ఆయన ఏం చేశాడంటే పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. ఆయన పేరు ఏంటంటే రాము. ఓకే. అందుకని ఆయారాం గయారాం ఆయన పేరు మీదనే వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు టీడీపీలో కూడా ఎవరం ఆయారాములు గయారాములు ఎక్కువైపోయారు. ఇప్పుడు గురజాల కాన్స్టిట్యున్సీ తీసుకో. ఓకే. జంగా కృష్ణమూర్తి 1-2 సార్లు ఓడిపోయాడు, తర్వాత 2 సార్లు గెలిచాడు. ఆయన ఓడిపోయాడు కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఇచ్చాడు. ఆయన కొడుకేమో జడ్పీటీసీ చైర్మన్, ఇంకొక కొడుకేమో పంచాయతీలో ఉంటాడు, ఆయనేమో అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అంతకుముందు టీటీడీ దేవస్థానంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 4-5 పదవులు ఉన్నాయి. అయినా కానీ ఆయనకి మరి ఎందుకు సంతృప్తి చెందలేదో ఏమో తెలియదు, కానీ టీడీపీలో వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు టీడీపీలో ఆయనకి సీట్ ఇచ్చారంటే ఇలా, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఓకే కదా. అంటే ఏమైంది, ఉన్నది పోయింది, ముచ్చుకున్నది పోయింది అన్నట్టు అయింది. ఓకే. నేను ఆయన కలిసి ఆంధ్ర సిమెంట్ వాళ్ళు రోడ్డు మీద పడ్డప్పుడు హైదరాబాదు ఢిల్లీ తిరిగి చివరికి అల్టిమేట్గా ఆ విషయాన్ని సెట్ చేశాం. నేను అప్పుడు ఎట్టా ఉన్నాను, ఇప్పుడు అంతే ఉన్నాను. అప్పుడు ఆయనేమో కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చాడు. మోదుగోడు వేణుగోపాల్ రెడ్డి నర్సరాపేట కాన్స్టిట్యున్సీకి ఎంపీ. ఓకే. ముగ్గురు కలిసే చేసాము. ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ థింగ్. ఇప్పుడు అదే ఆంధ్ర సిమెంట్స్ అనేది సాగర్ సిమెంట్స్ వాళ్ళ దగ్గరికి ఉంది. సాగర్ సిమెంట్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ మేనేజర్ కంపెనీ, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను నర్సరాపేట నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నా. నాకు ఏ పార్టీతో సంబంధం లేదుగా. అయినా కానీ జంగా కృష్ణమూర్తి గారు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఆయనకి వెనుపోటు పొడి చేశాడుగా చంద్రబాబు నాయుడు. ఆయనకు ఒక్కడికి అదే విధంగా ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి కూడా అంతే అయిందిగా. పాప ఏదో ట్వీట్ కూడా పెట్టినట్టుందా? అవును సార్, రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని ఈ రోజే తెలిసింది అని. నీకు అట్ట కనుక చూసుకుంటూ పోతే అదొక పెద్ద లిస్ట్. మళ్ళీ వెన్నుపోట్ల లిస్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆయన పేరేంది, నా బోండా ఉమా అనుకుంటాను, దేవినేని ఉమా అదే పనిగా అరుస్తుంటాడు కదా. అవును. 2018 నాటికల్లా పోలవరం పూర్తి చేసేస్తాం, రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా. అవునా? చంద్రబాబు మోస్ట్ లాయలు చంద్రబాబు నాయుడికి సంబంధించిన సంపాదనలో బాగా మెయింటైన్ చేసేటువంటి వాడు సంగతి సంవత్సరం ఆయనే. ఆయన లాస్ట్ టైం ఓడిపోయాడుగా. ఎవరి మీద? వసంత కృష్ణ ప్రసాద్ మీద ఓడిపోయాడు. టికెట్ ఇచ్చి ఈయనకు గండి కొట్టారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తరఫున కలిసి ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఉమా గారి సంగతి ఏంటి? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తానంటాడు. అవును. ఇంకేం చేస్తావు నువ్వు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసేలేదు, పోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రాంతం అంతా కూడా బోట్ వేసుకొని తిరిగి ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అదేమిటి ఇదేమిటి అని చెప్పి నానా గోలా చేశాడు. ఓకే. ఆయన అప్పుడు అధికారంలో లేదు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కరకట్ట ఇల్లుంది. ఓకే. అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు చూసారా, రోజుకి 20 లీటర్లు మంచినీళ్ళు తాగండి, భోజనాలు చేయకండి అని చెప్పి చెప్తుంటాడు. ఆయన పేరేందో నాకేదో సత్యనారాయణ రాజు. ఆయనయే ఉన్నాయి ఇటుపక్క, అటుపక్క కృష్ణా జిల్లా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. అవన్నీ కూల కొట్టేసేయాలి, అన్యాయాలు అక్రమాలు నది గర్భంలో కట్టేశారని అంత చేటు గొడవ చేసినాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే
నేను అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? ఓకే. నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, లాయల్టీ ఏమీ పట్టవు. నేను అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేసి అంటే వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు. బీజేపీ వాళ్ళు వస్తారంటే వెళ్ళి వీళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఓకే. నేను చాణక్యుని చక్రం తిప్పుతానంటాడు. ఆయనగానే చెప్పుకుంటాడు, ఆయనగానే డబ్బా కొట్టుకుంటుంటాడు. వదిలేదన్నా తర్వాత ఎవడదు. ఈ రోజు వరకు కూడాను సీట్లు డిసైడ్ చేసుకోలేదు, పొత్తులు డిసైడ్ కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్ ఏందన్న సంగతి అక్కడే తెలిసిపోతుంది. అవును. ప్రజలు నవ్వుకుంటారా లేదా? ఏమయ్యా చంద్రబాబు 40 years ఇండస్ట్రీ అంటావు, హైటెక్ సిటీ కట్టానంటావు, సంపదను సృష్టిస్తానంటావు, అదంటావు ఇదంటావు. లాస్ట్ టైం ఏమో నీ కొడుకుని గెలిపించుకోవడం చేత కాలేదు. నీకు చూస్తేనేమో అంతకుముందు 70,000 మెజారిటీ, మొన్నేమో 30,000 మెజారిటీ, ఈసారి ఏమవుతావో నీకే తెలీదు. ఆ 70,000 30,000 మెజారిటీ రావడానికి కారణం ఏందా బాబు అంటే దొంగ ఓట్లు అన్న సంగతి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమో తేల్చేశారు. ఇప్పుడు నీ సంగతి ఏందో నువ్వు చూసుకోలేకపోతున్నావు, వేరే వాళ్ళ సంగతి ఏం చూస్తారయ్యా అని ప్రజలు అనుకుంటారా లేదా? డెఫినెట్గా అనుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే ఎప్పుడెక్కడ ఉంటావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఎవడిని తంతావో, ఎవడిని ముడ్డి మీద తంతావో, తల నరుకుతావో, చేతులు ఇస్తావో, నీకే నీ సంగతి సమాచారం ఏందో నీకే తెలియదు. నువ్వేం చదువుకున్నావో క్లియర్గా చెప్పావు. రోజుకు 2 కోట్ల సంపాదన వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాను మీకోసం అని చెప్తావు. ఆ ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ చూస్తేనేమో అంత సంపాదన లేదు. ఏందా పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడేది అని జనాలు అనుకుంటారా లేదా? డెఫినెట్గా. అవునా? నువ్వు వెళ్ళి ఇప్పుడు మోడీ గారితో కలిసావు, సిగ్గుసరం ఉందా లేదా నీకు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కదా. నువ్వు ఎట్ట సపోర్ట్ చేస్తావు, వెళ్ళి వాళ్ళతో ఎట్ట కలుస్తావు అని ప్రజలు అనుకుంటారా లేదా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయిగా ప్రజల దగ్గర. ప్రజలు చాలా విజ్ఞులబ్బా. ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఎంత మేర కొట్టాలో కొడతారు, పాతాళానికి పోతారు. అందుకని కదా లాస్ట్ 23 వచ్చింది. నువ్వు పసుపు కుంకుమని పేరు పెట్టి 10,000 ఇచ్చినా కానీ పోటీ లేదుగా. మరి 600 ప్రామిసులు చేశారన్నావు, ఇప్పుడు అయ్యో వెబ్సైట్లో నుంచి ఏమో తీసేసావు. అవును, కుదరలేదు కదా. ఆ కాపు సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి 5% రిజర్వేషన్ ఇస్తాన్నావు. అది కుదిరే పని కాదన్న సంగతి నీకు తెలుసు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోవాలా. వాళ్ళకేమో 5% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఆశ పెట్టావు నువ్వు. అదేమో కుదరలేదు, 23 ఇచ్చారు. రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసి నువ్వు 23 తీసుకోవడం ఏందా? నువ్వు రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఆ పని చేసేటప్పుడు కోడెల శివప్రసాద్ గారికి ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న సంగతి తెలుసు. ఓకే. అయినా కానీ చేశాడు ఆయన. చివరికి ఆయన పరిస్థితి ఏమైంది? ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. అధికారం కోసం అని చెప్పి నువ్వు ప్రచారం చేయొచ్చు, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పచ్చు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనేటువంటిది 10 మాటల్లో చెప్పి అవతల వాడు చేసింది 1-2 మాటలు చెప్పి వదిలేయాలి. ఓకే. అసలు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అన్నట్టుగా ఉంది. ఆయన ఏం చేయాలో చెప్పడం, ఎంతసేపటికి ఏదేదో మాట్లాడతాడు అనమాట. సరే ఏదో 10th క్లాస్ చదువుకున్నాడు, తీసేయి. ఏదో మాట్లాడుతుంటాడు, తీసేయి. మరి చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ కదా, మరి ఆయన కూడా అదే మాట చెప్తే ఎట్టా? ఓకే చెప్పు. ఆయన పుట్టిందేమో ఏప్రిల్ 20వ తారీఖు 1950. డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 20వ తారీఖు 1950. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానంటాడు ఆయన. ఇక అంతకంటే విచిత్రం ఇంకోటి ఉండదా చెప్పు. ఓకే. ఇప్పుడు ట్యూబ్ రైల్ అనేటువంటిది 1200 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతుంది. అమెరికాలోనే ఇంకా అది పరిశోధన స్టేజ్లోనే ఉంది. విజయవాడ నుంచి నేను అమరావతికి ఆ ట్రైన్ తెచ్చేస్తానంటాడు ఆయన. పోనీ డిస్టెన్స్ ఏమైనా ఉందా అంటే దాని దుంపదా కదా, 1200 కిలోమీటర్ల స్పీడ్ పోద్ది. ఆ విజయవాడ నుంచి అమరావతి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 22 కిలోమీటర్లు. ఎట్ట కుదురుతుంది చెప్పు? స్టార్ట్ అయ్యేలోపలే డెస్టినేషన్ అయిపోతుంది. అసలు అక్కడే వైబిలిటీ ఉందా లేదా అన్న సంగతి ఇంకా డిసైడ్ కాలేదు. ఈయన ఆ పని చేసేస్తానంటాడు. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, పెట్టిన ఇంటి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తాడట. పైగా ఒలింపిక్స్లో గెలిచినోడికి ఎవడైనా నోబెల్ ప్రైజ్ ఇస్తాడండి? ఇలాంటి పనికిమాలి అన్నీ చెప్తుంటాడు అనమాట ఆయన. దానికి పక్కన చేరినటువంటి ఈ టీవీ ఛానల్స్, ఈ దిక్కుమాలి న్యూస్ పేపర్లు డబ్బాలు కొడుతుంటాయి. ఆయన విజనరీ, అది ఇది సంగతి అని చెప్పి డబ్బాలు కొడతాయి. ఆ హైటెక్ సిటీకి సంబంధించిన స్కీమ్ ఏమో పివి నరసింహారావు చెప్పాడు, తీసుకొచ్చిందేమో జయప్రకాష్ నారాయణ గారు. వీళ్ళు వాళ్ళ పేరు ఎక్కడా చెప్పడం, అంతా నేనే కట్టానంటాడు. అన్నీ ఇలాంటి పనికి మాలిన పనులని చేస్తుంటాడు. ఇంకా ఆయన చుట్టూరు ఉన్నది ఎవరైనా ఇది పోయిదా, ఈ బోండా ఉమ్మాలంటే వాళ్ళు ఉంటాడు, దేవినేని ఉమ్మాలంటే వాళ్ళు ఉంటాడు. చివరికి వాళ్ళకు కూడాను వేసాడు. ఉండవల్లి అరుణకి వేసాడు, జంగా కృష్ణమూర్తికి పడిపోయింది. ఈ కేసీనేని ఆయనే ఇటు వచ్చాడు, వాళ్ళ తమ్ముడేమో ఆయన నిలబెట్టాడు.
కేసీఆర్ నానికి ఆయనకి స్వతంత్రంగా ఆయనకి మంచి పలుకుబడి ఉంది అక్కడ. ఎస్. సరే బస్సులు తిప్పడం అనేటువంటిది ఇల్లీగల్ వ్యాపారం చేశాడు, డబ్బులు సంపాదించాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. టాటా వాళ్ళతోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తోటను టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తోటి. అందుకని వాళ్ళ దగ్గర నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఏరియాలో బాగానే చేశాడు. ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాగానే గెలుస్తాడు. ఓకే. వైసీపీ తరఫున ఈసారి విజయవాడలో నిలబడతాడు, గెలుస్తాడు. ఓకే. మరి ఎందుకు వచ్చేసాడు ఆయన అనేసి అంటే చంద్రబాబు వ్యవహారం అనేది నచ్చక అంతే. ఓకే. ఇంకా వేరేది ఏది కాదు. ఎప్పుడైతే ఆయన తమ్ముడిని ఎంకరేజ్ చేశారో, ఈయన చేసిన దానికి ఎప్పుడైతే రికగ్నిషన్ లేదో ఆయన బయటకు వచ్చాడు. ఓకే. ఇప్పుడు వలసలు కూడా స్టార్ట్ అయ్యేటట్టున్నాయి సార్. పెరమలూరుని చూపించి బోండా అన్నీ కదబ్బా, 18వ తారీఖు కదా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి చెప్పుకుందాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఏమిటి అంటే సార్ 5,28,00,000 మంది పాపులేషన్, 4,09,00,000 మంది ఓటర్లు. అందులో ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ. ఓకే. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్. జగన్మోహన్ రెడ్డి ఆ 175, 25 ఆల్మోస్ట్ ప్రకటించేశాడు. ఆల్మోస్ట్ ఏంది 99.9% ప్రకటించేశాడు. అనకాపల్లి తప్పిస్తే అన్ని ప్రకటించేశాడు. అయిపోయినాయి. వీళ్ళు నిన్న మొన్నటి దాకా ఎవరితో పొత్తులు అన్నది డిసైడ్ చేసుకోవాలా. ఇప్పటికి కూడా ఇంకా కాన్స్టిట్యున్సీస్ ఏదో డిసైడ్ చేసుకోవాలా. 18వ తారీఖు నుంచి నామినేషన్లు, 25వ తారీఖు వరకు వేసుకోవచ్చు. 26వ తారీఖు ఏప్రిల్ నెలలో స్క్రూటినీ. అవును. 29వ తారీఖు విత్డ్రాయలు, మే 13వ తారీఖు ఎన్నికలు. ఒకటే ఫేజ్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అవును. 4వ తారీఖు జూన్లో రిజల్ట్స్. ఇది కదా వ్యవహారం, ఇంతకంటే ఏం లేదు కదా. అవునా? అవును సార్. నిన్న మొన్నటిదాకేమో పొత్తులు డిసైడ్ చేయకపోతుంది. బీజేపీ వాళ్ళేమో బాబు నీతో మాకు వద్దురా బాబు అన్నా కానీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతికినాడితివి. ఇంకా చివరికి సవరా బాబు అని చెప్పి ఉద్దేశంతో ఈయన ఏదో చేసుకున్నారు. ఎన్డీఏ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇంతకుముందు మోడీనే తిట్టరాని తిట్లు తిట్టాడుగా. అవును. ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మనిషిని ఎవరన్నా టెర్రరిస్ట్ అంటారా? ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకున్నాడు, నిష్పక్షపాతంగా. ఈ దేశానికి పనికిరాడు అన్నాడు. మరి హూ ఈజ్ అమిత్ షా అని క్వశ్చన్ తప్పు కదా. ప్రైమ్ మినిస్టర్ అనేది నచ్చకపోవచ్చు, ఆయన విధానాలు నచ్చకపోతే మీరు చేసిన పద్ధతి కాదండి అని చెప్పి ఇప్పుడు నేను కూడా ఉన్నాను. మోడీ గారు రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విషయాల్లో మీరు అనిల్ని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది నాకు నచ్చలేదండి అని చెప్తా. ప్రపంచమంతా తిరిగి చాలా దేశాల్లో బ్రాండ్ ఇమేజ్ అనేది ఇండియాకి డెవలప్ చేశారండి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మో ఇండియన్స్తో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నారండి. దీనికి కారణం మీరేనంటే ఒప్పుకుంటా. సర్జికల్ స్ట్రైక్స్ బ్రహ్మాండంగా చేశారండి మోడీ గారు. యు హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. దేశంలో ఎక్స్ప్రెస్ హైవేస్ వేయడము చాలా బాగా చేశారండి. వాజ్పేయి గారు మొదలుపెట్టారు, మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూ చేశారు, మీరు కూడా తీసుకొచ్చారు, బ్రహ్మాండంగా చేశారండి, ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వండి సార్ మోడీ గారు అని అడుగుతా. పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు తగ్గించండి మోడీ గారు, ఇది మరీ అన్యాయం అండి అని అడుగుతా. నువ్వు అది అడుగు, ఇది అడుగు, ఓకే, తప్పులేదు, రెండు అడగాలి. కానీ చంద్రబాబు నాయుడు వ్యవహారం ఎట్లా ఉంటుందంటే నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్య పనులు ఏదైనా సరిగాక చేసి నేను అధికారంలో ఉండాలా, అంతే అంతే. ఎంతటి దాష్టికానికి ఆయన పాల్పడతాడు. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాలాంటి అనలిస్టులు కానీ ఇంకొకళ్ళు కానీ వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మరాఠీ, బెంగాలీ ఎవడైనా సరే ఒకటే ఒక మాట అంటారు చాలామంది. చంద్రబాబు నాయుడు గారికి కోపం రావచ్చు, టీడీపీ వాళ్ళకి కోపం రావచ్చు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ అంటాం. మరి ఆయన ఒక్కడిని ఎందుకు అంటున్నారు? మమతా బెనర్జీని అనలేదు, స్టాలిన్ అనలేదు, కేజ్రీవాల్ అని అనలేదు, మమతా బెనర్జీని వీళ్ళందరినీ ఎవరు మార్చిన నితీష్ కుమార్ కూడా అనలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు ఒక్కడిని ఎందుకు అన్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ హూమ్ వీ కెనాట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ అని ఎందుకంటారంటే ఇది కారణం. సో అభ్యర్థులను మోసం చేయడంలో పెద్ద విశేషం ఏం లేదంటారు ఎవరినైనా సరే. ఓకే, పదవి కోసం అని చెప్పి ఏ పనైనా చేస్తాడు. అనవసరంగా లగడపాటి రాజగోపాల్ పాపం చక్కగా ఆయన విశ్లేషించి చెప్పేవాడు. పాపం ఆయన్ని కూడా చివరికి పిచ్చోని చేశాడు. మోడీ గారు ఏమో బ్రహ్మాండమైన వ్యక్తి, రీసెంట్వి సంగతి సమాచారం చేసి 4 సంవత్సరాలు కలిసి ఉంటే 5వ సంవత్సరం బయటకు వచ్చి ఆయన భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చి అమ్మనాభూతులు తిడితివి. ఓకే, నీ మీద నీకు అసలు నిలుపు నిదానము నిలకడ ఎక్కడుంది చెప్పు?
అందితే జుట్టు పట్టుకుంటానంటావు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటానంటావు. ఒక పాలసీ ఉండదు, ఒక నిలుపు ఉండదు, నిదానం ఉండదు, ఏమీ ఉండదు. పైగా నేను హైటెక్ బాబు అంటావు. నువ్వు హైటెక్ బాబు కాదయ్యా చంద్రబాబు, నువ్వు లోటెక్ బాబు. నువ్వు దశావతారాలు ఎత్తేటువంటి వాడి నువ్వు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలిసినా? హైటెక్ బాబు, లోటెక్ బాబు, జంప్ జిలానీ బాబు, ఆయారాం గయారాం బాబు, యూ టర్న్ బాబు, సెల్ఫ్ డబ్బా బాబు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద దశావతారాలు ఉన్నాయన్నమాట ఆయనకి. ఓకే, అది ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా అలాగే అంటారు. 1995-96లో చంద్రబాబు నాయుడు అంటే ఎక్సలెంట్ పర్సన్. ఓకే, కారణం ఇందిరాబాబు అంటే అప్పుడు చకచకా పనులు జరిగాయి. ఏదన్నా విషయాన్ని పట్టుకుంటే వదిలిపెట్టబ్బా అంత తొందరగా చేస్తాడు. ఓకే, కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఏంటంటే పైనుంచి కింద వరకు నువ్వు హూ ఆర్ ద గుడ్ పొలిటీషియన్స్ అని కనుక పేరు కనుక రాస్తే ఆయన పేరు చివరిలో కూడా ఉండదు. ఓకే, దానికి సపరేట్ లిస్ట్లో ఫస్ట్ ఉంటాడు ఆయన. అందుకనే చెప్తున్నా, మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ హూమ్ వీ జస్ట్ కాంట్ బిలీవ్ అని అందుకే అంటారు. ఓకే, అమిత్ షా గారు ఈయన మాట్లాడుకున్నారు కానీ మోడీ అక్కడ వచ్చాడా? లేదు. ఎందుకని? మోడీకి అసలు ఇష్టం లేదు. అసలు ఆయన తారసపడడం ఇష్టం ఉండదు అంటారు. మొన్న చిలకలూరుపేటలో మీటింగ్ కూడాను ఆయన ఇష్టపూర్వకంగా రాలా, అయిష్టంగానే వచ్చాడు. అక్కడ మైకు సెట్ లేదో సరిగ్గా పని చేయకపోతే దానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారా? దానికి సంబంధించింది కూడా నేను వేరే ఒక టాప్ పర్సనాలిటీ నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉండేటువంటి వాళ్ళని అడిగాను, ఏందండి ఆ మైకులు ఏంది పని చేయలేదంటే, ఏంది సంగతి సమాచారం అంటే, పేమెంట్ చేయడం వరకే మా బాధ్యత అండి, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి సంగతి సమాచారం మాకు ఏమీ సంబంధం లేదండి. 2 days ముందు ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు వచ్చి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇన్ని మీటర్లు ఇన్ని డిస్టెన్స్ అని చెప్పారట. దాని ప్రకారం అరేంజ్ చేశారు. ఓకే, మాకేం సంబంధం లేదండి మొత్తం వాళ్ళు చేసుకున్నారండి అన్నారు. ఇంకట్టంటప్పుడు పోలీసు వాళ్ళని తిడితే ఏం లాభం? పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు. అందుకని నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తారు. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వెహికల్ని కూడా థరోగా చెక్ చేయాలి. అందులో రాళ్ళు ఉంటాయో, రప్పలు ఉంటాయో, కటార్లు ఉంటాయో, తుపాకులు ఉంటాయో, ఏముంటాయో మనకు తెలియదు. ఓకే, ఎవరిని స్పేర్ చేయొద్దు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఓకే, థరోగా చెక్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. పొంగనూరే పెద్ద అనుభవం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది మందు బాటిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కాక. డబ్బులు తీసుకొని ఓటు కనుక మీరు కనుక వేశారంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేసినట్టు లెక్క. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరికీ చెప్తున్నాను. ఓకే, డబ్బు తీసుకొని ఓటు వేయకండి. దాని విలువ ఎంతో తెలిసినా? అరే అంతా కలిసి తిప్పి కొడితే 70 పైసలు 80 పైసలు వస్తుంది ఆ రోజుకి. వాళ్ళు ఇచ్చే 4,000 5,000. అవును. నీ ఓటుని అట్లా అమ్ముకుంటావా? తప్పు కదా. వాళ్ళు బాగానే ఉంటారు, ఓటేస్తావు, నువ్వు పోతావు. రేపు నీ పిల్లల జీవితం నాశనం అయిపోదు. నీకు సరైన రోడ్లు ఉండవు, స్కూల్స్ ఉండవు, ఎడ్యుకేషన్ ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ నారాయణ చైతన్య వాళ్ళ స్కూళ్ళల్లో కానీ నిన్ను కన్నా జరిపించాలి, పిల్లల్ని జరిపించాలంటే కష్టం. అసలు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి ఎవడన్నా కేసులు పెడతాడా? హైకోర్టులో చెప్పి న్యాయంగా ధర్మంగా మాట్లాడుకుందాం మనం. నీ కొడుకు ఎక్కడ చదివాడు, నీ మనవడు ఏడ చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు అని చెప్పి పెడతాడు, కేసులు పెడతాడు. ట్యాబ్లో ఇస్తేనేమో దాంట్లో అశ్లీల చూస్తారని చెప్పి ఎలిగేషన్స్. వాడు పచ్చిపెద్దలు. అందుకే చెప్పి నేను లోటెక్ బాబా అన్నది ఎందుకంటే పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలన్నదాన్ని రిస్ట్రిక్షన్ పెట్టేయచ్చు. అవును, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు అది. ఆ మాత్రం తెలియదు ఆయనకి. అంత ఎగతాళిగానే అంత హేళనగా మాడతాడు. ఆయన చేస్తేనేమో 100% కరెక్ట్ అండి, వేరే వాడు చేస్తే మటుకు బూతు. అదే మన తెలుగులో సామెత చెప్తారు చూసావు, నేను చేసేది సంసారం, నువ్వు చేసేది వ్యభిచారం అన్నట్టు మాట్లాడతాడు నేను. పైగా 40 years ఇండస్ట్రీ అంటాడు. ఇవన్నీ చూసిన తర్వాతే దేశవ్యాప్తంగా అందరూ ఏమంటారంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ హూ నీడ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇది. చాలా విషయాల మీద కూలంకషంగా వాల్యుబుల్ టైం అండ్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ డిబేట్. థ్యాంక్ యూ. రైట్.